ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు లెజెండరీ యాక్టర్ రంగనాథ్ గారి అబ్బాయి. రోజు సైకిల్ తొక్కలేకపోతున్నాను నాన్న. బైక్ కొని పెట్టచ్చు కదా. తప్పకుండా కొనిపెడతాను రా. నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వు. 10th పాస్ అయినప్పుడు కూడా ఇలాగే అన్నాం. నేను కొన్ని ఓపెన్ గా అడుగుతాను, చెప్పండి. నాన్నగారు చివరికి వంటగదిలో ఉరేసుకొని చనిపోయే స్థాయికి మీరు తీసుకొచ్చారనేది బయట రూమర్ అని నేను చెప్పను, నిజమనే నమ్ముతున్నారు అందరూ కూడా దీన్ని. అమ్మగారు ఆమె చనిపోయే వరకు కూడా మంచం మీదే ఉన్నారు. ఎప్పుడు కూడా కొడుకు కానీ కూతుర్లు కానీ ఆ ఇంటి వైపు కూడా తొంగి చూడలేదు అనేది ఒకటి. మీ నాన్నగారు ఉరేసుకొని చనిపోతూ గోడ మీద మీనాక్షి అని ఒక అమ్మాయి, ఆ అమ్మాయి చాలా మంచిది, ఆ అమ్మాయిని ఏం చెయ్యొద్దు మీరు, నాకున్న ప్రాపర్టీస్ మొత్తం ఆ అమ్మాయి పేరు మీద రాసి నేను చనిపోతున్నానని మీ నాన్నగారు ఉరేసుకొని చనిపోయిన తర్వాత మీరు ఆ ఇంట్లోకి వెళ్ళిన మాట వాస్తవమా కాదా? మీనాక్షి అనే అమ్మాయి మాకు ఆవిడ కాళ్ళ పైన పడి దండం పెట్టాను. ఎందుకు వంటగా అంటే అక్కడ మంచి స్పేస్, ఆయన మంచి టాల్ కదా, హైట్ కదా, కాబట్టి అక్కడ స్టూల్ వేసుకొని అవన్నీ రాసి పెట్టేసి ఆ రోజు చనిపోయిన తర్వాత చిరంజీవి గారు వచ్చారు. చాలా కోపంగా అడిగారు. మా మదర్ 95లో పడిపోయారు. ఇప్పుడు మా ఇంట్లో ఎవరంతా రిలేటివ్స్ వస్తారు, ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరూ గాయం. మా అమ్మ యూరిన్ నేను తీసేవాడిని, మా నాన్న మోషన్ తీసేవాడు, మా నాన్నేమో వంట చేస్తానని, నేను ఇల్లు చిమ్మి తుడిచి గిన్నెలు కడిగాను. అంత పెద్ద హీరో ఇంట్లో హెల్పర్స్ ఎవరు లేరా? పనులు పెడితే 2-3 పెడితే గాయం. సెకండ్ డే అయ్యో ఈ స్మెల్ ఏంటి, యూరిన్ ఏంటి అని. ఒకసారి నాన్నని చూస్తే బాధ వేస్తుంది, ఒకసారి అమ్మ చూస్తే ఏం చేయలేము. నిస్సహాయమైన వయసు. L12 L13 అని మీకు వర్టిబ్రే ఉంది కదా, అక్కడ కింద తగిలితే ఈ బొడ్డు కింద నుండి స్పర్శ లేకుండా నర్వ్ కట్ అయిపోయింది. గాంధీనగర్లో ఉండేటప్పుడు ప్రొద్దున లేచి చూస్తే మొత్తం చీమలు మా అమ్మ కాలు మీద అంతా రక్తం వెళ్తా ఉంది ఫుల్. అంత స్పర్శ అనేది ఉండదు, మనిషి కాలు కట్ చేసినా కూడా తెలియదు. ఇప్పుడు నాన్నకి సినిమాలు తగ్గిపోయాయి. మేము ఇచ్చే రెంట్ నుండి ఇంకా we came down. ఇల్లు రెంట్ కట్టని పరిస్థితికి వచ్చిందా? రుక్మిణి అపార్ట్మెంట్స్ లో 2000 we were paying 2500. అక్కడ నుండి దాని పక్క వీధిలోనే గల్లీలోనే అక్కడ మేము వెళ్ళేసరికి రెంట్ 800 అంట. కానీ ఎన్నిసార్లు ఏడ్చుంటారు 4 గోళ్ల మధ్య. అమ్మ చనిపోయింది, నాన్న చనిపోయాడు, కట్టుకున్న భార్య చిన్న ఏజ్ లోనే చనిపోయింది. ఇప్పుడు మా అత్తగారు మామగారు కూడా పోయారు. నాన్నకు తోడబుట్టిన వాళ్ళు ఎవరితో నేను టచ్ లో లేదు. ఆ పెద్ద అక్క చనిపోయింది, తనకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చి చనిపోయింది. అదే విన్నాను నేను. ఎలా అండి అంత మూర్ఖంగా ఉండగలరు? మా ఆవిడ సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు. సో దే నెవర్ కేమ్ అండ్ సా. వాళ్ళు అడగడం లేదు, మాట్లాడడం లేదు, నేను అడగడం లేదు, నేను మాట్లాడడం లేదు. మీరు మీ కొడుకు ఇద్దరే. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు లెజెండరీ యాక్టర్ రంగనాథ్ గారి అబ్బాయి. నమస్తే అండి. నమస్తే. సో కొంచెం నాన్నగారిని చూసినట్టే ఉంది. చాలా చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని ఇలా చూడటం. ఎందుకంటే దాదాపు 350 పైగా చిత్రాలలో ఒక హీరోగా, ఒక విలన్గా, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఒక నాన్నగా, ఒక పెదనాన్నగా ఎంతోమందిని మెప్పించి, రంగనాథ్ గారు అంటే ఒక గొప్ప నటుడు మాత్రమే కాదు, ఒక గొప్ప మనిషి, చాలామందికి హెల్పింగ్ నేచర్ చేసే ఒక మంచి అలవాటు కూడా ఉంది ఆయనకి. అలాంటి గొప్ప వ్యక్తి కడుపున పుట్టిన మీరు నిజంగా చాలా చాలా అదృష్టవంతులండి. నాగేంద్ర కుమార్ గారు, రంగనాథ్ గారు ఈ జనరేషన్ ఎక్కువ గుర్తుపెట్టుకోవాలనుకుంటే నిజం సినిమాలో మహేష్ బాబు గారు నాన్నగా చేస్తారనమాట. ఎంత గొప్ప నటులు. చిరంజీవి గారితో ఎన్ని సినిమాలు అండి కాంబినేషన్, వాళ్ళిద్దరివి పోటాపోటీగా ఉండేవి. అసలుకి ఇది అదేం లేకుండా అన్ని పాత్రలు చేసేసారు ఆయన. తర్వాత సీరియల్స్లోకి వచ్చేసారు. అక్కడ కూడా తనదైన మార్క్ జనంలో గట్టిగా స్టాంప్ వేసేసుకున్నారు రంగనాథ్ గారు. ఏం చెప్తారు నాన్నగారి ఆ లెగసీ అండ్ ఆయన సినిమాలు, ఆయన బాల్యం,
ఆయన కుటుంబ నేపథ్యం చాలా మందికి తెలియదు. 10 years అయింది ఆయన చనిపోయి, కానీ ఆయన ఇప్పటికి మాకు గుర్తున్నారు అంటే కేవలం ఆయన సినిమాలు. అవును. బట్ ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటో మాకు తెలియదు. ప్లీజ్ ఒకసారి మీరు. షూర్, థ్యాంక్స్ రోషన్ గారు ఫస్ట్ పిలిచినందుకు. ఐ థింక్ ఇట్స్ ఆల్మోస్ట్ 1 year. అవును, అట్లీస్ట్ కొంచెం తెలియాలి కాబట్టి నేను ఇంత ఇంట్రో చెప్పాల్సి వచ్చింది. కరెక్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కడుపులో పుట్టడం అనేది ఒక మహాభాగ్యం, ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అది. ఆయన బాల్యం, ఆయన హీఈస్ ద ఫస్ట్ సన్, 4-5 brothers ఉన్నారు. సో అందులో లాస్ట్ ఒక సిస్టర్. ఆయన ఫస్ట్ పుట్టిన మనిషి. సో ఫస్ట్ పుట్టిన బిడ్డగా వాళ్ళ అమ్మ నాన్నకి ఇంకెవరు లేరు, ఫస్ట్ పిల్లలు ఎవరైనా ఉంటే చాలు, నేను పెళ్లి చేసి పంపించేసాను, నాకు నీ పుట్టిన మొదటి కొడుకు నాకు ఇవ్వు, నేను పెంచుకుంటాను, నువ్వు ఎంతమందిని కావాలంటే కనుక్కో అనేసరికి తనేంటి, మా తాతగారు అంటే మా నాన్నకి తాత మందసా మహారాజ్ అని ఉండేవారు, వారి దగ్గర పర్సనల్ డాక్టర్గా ఉండేవారు. ఓకే. సో అక్కడ ఉండేసరికి మా నాన్నని పెంచుకున్నారు వాళ్ళు. సమ్మర్ హాలిడేస్లో వాళ్ళ అమ్మా నాన్న వచ్చి చూసి వెళ్ళేవారు వాళ్ళ అమ్మింట్లో. ఓకే. అలాగ పెరిగేసరికి ఆయనకి చిన్నప్పటి నుండి ఎలా అనిపించిందంటే ఒక యాటిట్యూడ్, నేను రాజుల వంశం దగ్గర బ్రతికే మనిషిని, మా తాత ఒక గొప్ప డాక్టర్, పర్సనల్ డాక్టర్ ఫర్ ఎ కింగ్ అని మైండ్ సెట్లో చిన్నప్పటి నుండి పెరిగారు. వాళ్ళ నాన్నగారు వచ్చి రైల్వేస్లో గార్డ్, వాళ్ళమ్మ హోమ్ మేకరే. సో వాళ్ళందరూ బ్రదర్స్, ఒక సిస్టరు, వాళ్ళ అమ్మ నాన్న చూడ్డానికి వచ్చేవారు సంవత్సరానికి ఒకసారి. అలాగా ఉండేది వాళ్ళ రిలేషన్షిప్. ఈయన సెపరేట్గా పెరిగారు, చిన్నప్పుడు ఉండే సెపరేట్గా పెరిగారు వాళ్ళ తాత దగ్గర. ఆయన పేరు పార్థసారథి, వాళ్ళ అమ్మమ్మ పేరు నాదనాయకమ్మ. సో అలా పెరిగిన మనిషికి ఒక వ్యక్తిత్వం అంటే ఒక బిహేవియర్, యాటిట్యూడ్ ఎలా పెరిగిందంటే ఐ బిలాంగ్ టు ది ఎలీట్ గ్రూప్ ఓకే అన్నట్టు అలా పెరిగారు. సో ఏమైపోయిందంటే నేను అలా ఉండాలంటే రాజులాగే ఫీల్ అయ్యేవారు, అలా ఫీల్ అయ్యారు. కాబట్టి ఆయన నడిచే నడకైనా సరే, మీరు చాలా సినిమాల్లో కానీ బయట కూడా చూసారని చాలా గంభీరంగా ఉంటుంది. వాయిస్ కూడా అంతే, వాయిస్ అంతే, ద వే హీ క్యారీస్ హిమ్సెల్ఫ్. ఎక్కడ మీరు ఆయన నవ్వడం కనిపించరు. ఈజ్ అ మ్యాన్ ఆఫ్ వెరీ హై స్టేచర్. హై స్టేచర్ అనేది చాలా పెద్ద పదం, ఎందుకంటే ఆయన స్టార్టింగ్ కెరియర్లో రైల్వేస్లో టికెట్ కలెక్టర్గా ఉండి పెళ్లి చేసుకొని 3 పిల్లల్ని 21 yearsకి 3 పిల్లల్ని కనేసి రైల్వేస్లో ఉండేటప్పుడు జాబ్ పెట్టుకొని సినిమాలో ట్రై చేశారు. గిరిబాబు అని ఒక ఆయన ఉండేవారు ప్రొడ్యూసర్. ఈ గిరిబాబు గారు కాదు, ఈయన మా ఫాదర్కి బాగా క్లోజ్ ఫ్రెండ్. సో వేరే ప్రొడ్యూసర్ గిరిబాబు, డైరెక్టర్ గిరిబాబు అనుకుంటాను. ఆయనకి ఫోటోలు అన్ని పంపిస్తే ఆయన చూసి సైడ్ ప్రొఫైల్లో బాగుంది, రంగనాథ్ మంచి హైట్ ఉన్నాడే, 6 అడుగులు అందగాడు, టాల్ డార్క్ అండ్ హ్యాండ్సమ్ లాగా బాగున్నాడే. అప్పుడే మీకు ఒక జనరేషన్ మారుతుంది 70s ఎలా మారుతుందంటే, అప్పుడే కృష్ణ గారు, సో హర్నాథ్ గారు, ఆ టైంలో నుండి వచ్చే కొత్త బ్లడ్, పాత నీరు పోయి కొత్త నీరు వచ్చే టైంలో అప్పుడు మా ఫాదర్ ఎంటర్ అయ్యారు. అప్పుడు ఫస్ట్ సినిమా ఎవరు మన అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమా, చిన్న కెమెరాలో వెనకాల ఎక్కడో కనిపిస్తారు ఆయన. దాని తర్వాత చంద్ర అనే సినిమాతో స్టార్ట్ అయింది కెరియర్. సో అది సినిమా ఫ్లాప్, అది హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా. ఫ్లాప్ అయిన తర్వాత 10-12 సినిమాలు వచ్చాయి ఆఫర్స్. వచ్చిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి అలా సినిమాలు ఒక 30-40-50 సినిమాల పైన హీరోగా చేశారు. అందులో ఆ టైంలో మంచి సినిమాలు అంటే ఈ చదువులు మాకొద్దు, తర్వాత లవ్ ఇన్ సింగపూర్, అందులో చిరంజీవి గారు సెకండ్ హీరో, మా ఫాదర్ ఫస్ట్ హీరో. చెప్పుకోవడానికి బాగుంటుంది కానీ అదొకటి. తర్వాత ఇంటింటి రామాయణం, మళ్ళీ పంతులమ్మ. దీస్ వర్ వెరీ నైస్ మూవీస్. పాటలు అయినా సరే. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి మా నాన్న అంటే చాలా ఇష్టం, ఎస్పిబి గారికి. సో అంటే ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పినట్టున్నారు, పాడుతా తీయగాను. అందులో చంద్రమోహన్ గారును రంగనాథ్ గారు నేను పాడేటప్పుడు ఆ లిప్సింగ్కి న్యాయం చేసే 2 మంచి హీరోలు అంటే వాళ్ళని మేబీ అవుట్ ఆఫ్ అఫెక్షన్, పర్సనల్ రిలేషన్షిప్ వల్ల చెప్పారు ఏమో, కానీ అదొక కాంప్లిమెంట్గా చెప్పారు. కాబట్టి మా ఫాదర్కిను ఎస్పీబీ గారికి ఒక మంచి రిలేషన్షిప్ ఉండేది. ఇది ఎందుకు చెప్తాను, నేను తర్వాత చెప్తాను. సో అలా స్టార్ట్ అయిన కెరియరు. తనతో పాటు 20-30 మంది ఫ్యామిలీ మెంబర్స్, వీళ్ళని అందరినీ తెచ్చి పెట్టి పోషించి నెలకి 200-300 కిలోల బియ్యం నడిచేది రోజు. ఆ హీరో టైంలో ఏమైపోయిందంటే సపోర్ట్ ఎవరు లేరు ఆయన. సపోర్ట్ ఎవరు లేకపోయేసరికి ఒక సైడ్ తమ్ముళ్ళు చదువుతున్నారు, ఒక తమ్ముడేమో డాక్టర్ MBBS ఆయన చదువుతున్నారు, ఒక సైడ్లో మెయిన్ పిల్లలు, ఒక సైడ్లో ఆయన బ్రదర్స్, వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ పిల్లలు, ఇంతమంది పెట్టుకునేసరికి ఇల్లు గడవాలి కదా. అక్కడ కొంచెం వెయిట్ చేయలేకపోయారు హీరో ఛాన్సెస్కి, కొంచెం డౌన్ అయినాం.
అప్పుడు క్యారెక్టర్ రోల్స్కి వెళ్ళారు. అప్పుడు టికెట్ కలెక్టర్ గా మానేసారు. మానేసి కంప్లీట్ గా చెన్నైకి వచ్చేసారు. ఓకే, ఎన్ని ఇయర్స్ చేశారు అసలుకి? 74 లో వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ నుండి చెన్నైలోనే ఉండిపోయాము. ఓకే, గవర్నమెంట్ జాబ్ వదిలేసి చెన్నైకి వచ్చేసి అక్కడ అంటే సినిమాలు వస్తున్నాయి, మంచి ఆఫర్స్ వస్తున్నాయి, బాగా చేస్తున్నాడని ఎప్పుడు 10 సినిమాల ఆఫర్స్ వచ్చిందో చంద్ర ఆ టైం నుండి వచ్చేసి 74 లో వచ్చారు ఇండస్ట్రీ. సో అప్పుడు స్టార్ట్ అయిపోయింది. వచ్చిన తర్వాత ఏంటంటే ఇట్ జస్ట్ వెంట్ ఆన్. అప్పుడు ఫ్యామిలీ వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళకి మీన్స్ ఆర్థికంగా ఇంకెవరు లేరు సపోర్ట్. సో హీ వాజ్ స్ట్రగ్లింగ్ టు మీట్ ది ఎండ్స్. అందరిని 23 మంది 25 మందిని పోషించాలంటే ఇట్స్ నాట్ ఇంటికి పెద్ద కాబట్టి, ఇంటికి పెద్ద. ఓకే. సో ఎవరైనా అడిగినా హీరో రంగనాథ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళంటే ఎవరెక్కడ చిన్న చూపు చూస్తారని అందరిని దగ్గర 23 మంది ఉన్నారు అప్పటికే. 23 మంది. నాన్నకు పెళ్లి అయిపోయి మీ ముగ్గురు కూడా పుట్టేశారు. పుట్టేసిన తర్వాత సో మాకంటూ ఆస్తులు, మాకంటూ ఇవంటూ కాపాడుకోవడానికి చేయడానికి ఆయన సెల్ఫిష్ మనిషి కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎవరిని అందరినీ చూసుకుందాం, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనే రకం మనిషి కాబట్టి అదే మా యాటిట్యూడ్ మాకు కూడా వచ్చింది. మమ్మల్ని పెంచేసరికి ఎలా వచ్చిందంటే నీకు చదువు నేర్పించిందంటే యూ హ్యావ్ టు బీ ఇండిపెండెంట్ బై యువర్ సెల్ఫ్. ఇప్పుడు అమెరికన్ సొసైటీ ఎలా ఉంటుందో ఆ టైప్ అనమాట. కాబట్టి మేము ఏంటంటే డబ్బులు ఇచ్చారా, ఆస్తులు ఇచ్చారా, అవి ఇచ్చారా, ఏవి మేము కూడా అడగలేదు. సో మా అక్కలకి వాళ్ళకి కావాలి, బావలకు కావాల్సిందని ఆయన చేశారు. దట్స్ వర్. నేను కొడుకుగా నేనేమైనా చేయాలి కానీ మా నాన్న దగ్గర నుండి తీసుకోకూడదని మా నాన్న దగ్గర వచ్చిన ఆ బ్లడ్ ఇండిపెండెంట్గా లేదురా. నేను 10 ఎకరాలు 2010లో 10 ఎకరాలు నేను కొనిస్తాను రా, ఇక్కడ తీసుకో ఫామ్ హౌస్. నాకు కుక్కలు అంటే చాలా ఇష్టం. సో కుక్కల్ని పెంచుకోవాలి, మంచి ఫారిన్ నుండి కుక్కలు పెట్టుకోవాలి అంటే బ్రీడింగ్ లా చేసుకో, నీకు ఇష్టం. నేను క్రికెటర్ని యాక్చువల్లీ చెప్తారు. సో ఫస్ట్ మా ఫాదర్ది ఏంటంటే అలా స్టార్ట్ అయింది. హీరో నుండి ఇట్ మూవ్డ్ ఆన్ టు క్యారెక్టర్ రోల్స్, విలన్ రోల్స్లో ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది కృష్ణంరాజు గారు. ఓకే. సో రంగాని 2-3 పిలుస్తారు మా ఫాదర్, అందరూ రంగాని పిలవరు. ఒకటి మన కృష్ణంరాజు గారు, లేదు రంగనాథ్ గారు అని పిలుస్తారు. ఓకే. నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు అంతా రంగనాథ్ గారు అని పిలుస్తారు. శరత్ బాబు గారు, తర్వాత ఈయన కృష్ణరాజు గారు, రంగారారా, అది అంత క్లోజ్గా ఉంటారు. వెరీ ఫ్యూ పీపుల్. సో అలా కెరియర్ స్టార్ట్ అయినప్పుడు శోభన్ బాబు గారు ఒకసారి హీరో నుండి పడిపోయిన తర్వాత ఆయన ఇచ్చిన సజెషన్ ఏంటంటే, రంగనాథ్ మీకు మంచి ఛాన్స్ చెప్తాను. ఎస్వి రంగారావు గారు ఎలా అయితే క్యారెక్టర్ రోల్స్ చేశారో అలా క్యారెక్టర్ రోల్స్కి ఇక్కడ చాలా అరుదుగా ఉన్నారు. సో ఐ థింక్ యూ షుడ్ లుక్ ఎట్ దట్ ఆప్షన్, విలన్ లేకపోతే క్యారెక్టర్ రోల్స్ ఇవన్నీ అన్నారు. అంటే ఓకే ట్రై చేద్దామని అప్పుడు విలన్ రోల్లో మనకి ఈయన రెబల్ స్టార్ ఇచ్చారు ఆపర్చునిటీ. అది ఇచ్చిన తర్వాత మెల్లిమెల్లిగా గువ్వల జంట అనమాట ఆ సినిమా పేరు. సో అది ఇచ్చిన తర్వాత నెక్స్ట్ రజనీకాంత్ గారితో విలన్గా మెయిన్ లీడ్ విలన్గా చేశారు. కై కొడుకుం కై అని కన్నడ సినిమాలో అది చాలా హిట్ అయింది. అది తమిళ్లో తీశారు. ఆ రేవతి హీరోను, అందులో మా ఫాదర్ రేవతిని రేప్ చేసేస్తారు. లాస్ట్ ఆయన ఒక పంచాయతీ లీడరు. సో ఆయన్ని లాస్ట్లో కొట్టి అప్పుడు మేము కలిసాం రజనీకాంత్ గారిని కలిసి. సో అలాగే ఆయన లైఫ్ జర్నీ అలా వస్తూ మా మదర్ నాకు కరెక్ట్ డిగ్రీ అయిపోయింది. నేను అప్పుడు క్రికెట్ ఆడుతున్నాను. సో పియూసి అని ఒకటి, నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తర్వాత సదర్న్ రైల్వేస్. నేను అప్పుడు పెరుగుతున్నా క్రికెట్లో చేరి. నేను చదవను, ఇంకా నాకు చదువు అంతా వద్దు అనేసి నేను 12th అయిపోయాను, డిగ్రీ కూడా జాయిన్ అయిపోయాను. సో నేను అప్పుడు క్రికెట్కి వచ్చే టైంలో డిగ్రీ అయిపోయింది. అప్పుడు మా ఫాదర్ అడిగారు, ఏరా నువ్వు సినిమాలోకి వస్తావు అంటే, వాట్ డూ హ్యావ్ ఫర్ మీ అని పెద్ద ఇదిలాగా. అంటే మనకు సినిమాల గురించి తెలియదు, ఏది తెలియదు కదా. ఆయన ఎంత కష్టపడి వచ్చారు ఎవరిని తెలియదు. పెరగడమే హీరో కొడుకుగా పెరిగాను కాబట్టి కార్లు అవి ఇవన్నీ తిరిగి బాగా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు కదా నాన్నగారు. చెన్నై బయట పెట్టలేదు ఎప్పుడు స్ట్రగుల్స్. మాతృడు కూడా ఎప్పుడు ఆయన బాధలు ఎప్పుడు పంచుకున్నాను. అసలు మీ నాట్ ఈవెన్ వన్స్ నేను ఇలా కష్టపడుతున్నా, నాకు సినిమా లేదు, డబ్బులు కావాలి, నేను అప్పు అడగలేవు, ఆయన ఫోన్లో మాట్లాడటం కానీ ఎవరితో ఒక్కసారి మేము వినలేదు. అంత గొప్ప క్యారెక్టర్ ఆయన. ఓకే. అంటే ఆ రాజుల కుటుంబంలో పెరిగొచ్చారు కాబట్టి అక్కడ వాతావరణం ఆయనకు అలానే బాడీలో కానీ. ఆయన నాకు చెప్పేది ఒకటి ఏంటంటే, అంటే ఆయన చెప్పిన కొన్ని పదాలకి మాటలకి అర్థం, నానార్థం, పరమార్థం చూసుకుంటే ఐ కుడెంట్ రీడ్ బిట్వీన్ ది లైన్స్ వాట్ హి సెడ్. మనిషి మగాడుగా పుట్టిన తర్వాత ఎన్ని కష్టాలు ఉన్నా మనసులో పెట్టుకోవాలి కానీ బయట చెప్పకూడదు. చెప్పడం అనేది ఇట్ ఈస్ యువర్ వీక్నెస్. ఓకే. సో బిగ్గెస్ట్ ఇంపాక్ట్ ఎక్కడ జరిగిందంటే, ఆయన తీసుకున్న ఆ క్షణానికి ఆ తీసుకున్న నిర్ణయం అనేది మా ఫ్యామిలీలో చాలా మందికి ఇబ్బందులు చాలా ప్లేసెస్లో ఉన్నాయి. ఆ రోజు చనిపోయిన తర్వాత చిరంజీవి గారు వచ్చారు. వచ్చిన తర్వాత మన ఫిల్మ్ నగర్లో బాడీ పెట్టినప్పుడు ఆయన వచ్చి చాలా కోపంగా అడిగారు, నాకు ఏమైంది శైలు, ఏమైందమ్మా, ఎందుకు నాన్న ఇలాంటి డెసిషన్ తీసుకున్నారంటే తెలియదు అంకుల్ అంటే చాలా కోపంగా ఉన్నారు. ఆయన కోపం వెనకాల అర్థం మాకు కొంచెం అర్థమైనా
సైడ్ ఎఫెక్ట్స్, రిపర్కషన్స్ ఆఫ్ ఇండస్ట్రీ, అభిమానులు అవన్నీ మాకు తెలియదు. ఓకే. ఆయన చనిపోయిన తర్వాత ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత నేను ఇండస్ట్రీలోకి వద్దామన్నా, లేకపోతే ఎవరితో మాట్లాడిన ఆంధ్ర నుండి, తెలంగాణ నుండి, ఎక్కడున్నా మా ఫాదర్ గురించి తెలిసిన వాళ్ళ గురించి మాట్లాడితే మా పైన భయంకర కోపం ఉంటుంది. ఆ ద్వేషం, కోపం ఇండస్ట్రీ వాళ్ళకి బయట వాళ్ళకి ఇద్దరు కూడా, అందరికి. ఎందుకంటే కేవలం మీ వల్లే చనిపోయారు, మీరే చంపేశారు మీ నాన్నగారు అనేది వాళ్ళ మనసులో ఉంది. కొడుకే చంపేశాడు, కూతుర్లు చంపేశారు, ఆయన టార్చర్ పెట్టారు, డబ్బులు ఇవ్వకుండా హరాస్ చేశారు, ఎన్ని పుకార్లు ఎన్ని వస్తే ఎంతమంది చెప్పుకోలేక ఆ రోజు ఇంటర్వ్యూ కూడా నేను ఇవ్వనన్నాను. కానీ మీరు ఇవ్వండి సార్ అని చాలా మంది, ఒక 20-30 మంది వచ్చారు ఛానల్స్, హిందూ నుండి, ఎక్స్ప్రెస్ నుండి, చాలా మీడియాలో చాలా మంది వచ్చారు. మీరు ఇప్పుడు ఇవ్వకపోతే మీరే చేశారని అపోహలు ఉంటారు, అట్లీస్ట్ ఇప్పటికైనా అర్థమవుతుంది వాళ్ళకే. అది అప్పుడు నేను 2015లో ఇచ్చిన తర్వాత కూడా ఇప్పుడు నేను మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో వద్దామని ఇప్పుడు ట్రై చేసి ఒక 2 సినిమాలు. కేవలం ఇండస్ట్రీలోకి రావడం కోసం ఇంటర్వ్యూ ఇచ్చి ఏం జరిగిందో తప్పులు అని జనానికి తెలియచేద్దామని, ఇండస్ట్రీకి తెలియజేద్దామని వచ్చారా? ఎందుకంటే మీరు ఓపెన్ అయ్యారు కాబట్టి నేను కొన్ని ఓపెన్గా అడుగుతాను. ఇప్పుడు నాన్నగారు రాజుగారి ఇళ్లలో ఉన్నారు, అదే మనస్తత్వం వచ్చింది, ఎవరి దగ్గర చేయి చాచకూడదు, ఒకరికి మన వీక్నెస్ తెలియకూడదు, రాజసంగా పెరిగారు, రాజులాగే పెరిగారు. అలాంటి రాజు చివరికి వంటగదిలో ఉరేసుకొని చనిపోయే స్థాయికి మీరు తీసుకొచ్చారనేది బయట రూమర్ అని నేను చెప్పను, నిజమనే నమ్ముతున్నారు అందరూ కూడా దీన్ని. ఇంకొకటి, అమ్మగారు మేడ మీద నుంచి కింద పడిపోయినప్పుడు ఆమెకి నడుము తిరిగిపోయి ఫుల్ బెడెడ్. అవును. ఆమె చనిపోయే వరకు కూడా మంచం మీదే ఉన్నారు. నాన్నగారే సేవలు చేసుకుంటూ షూటింగ్లకు వెళ్తూ, షూటింగ్లు చేసుకోవాలి, ఇంటికి రావాలి, భార్యను చూసుకోవాలి, అన్ని ఆయనే పనులు చేసుకుంటూ వచ్చారు. బట్ ఎప్పుడు కూడా కొడుకు కానీ కూతుర్లు కానీ ఆ ఇంటి వైపు కూడా తొంగి చూడలేదు అనేది ఒకటి. ఇంకొకటి, అమ్మగారు చనిపోయిన తర్వాత బాగా లోన్లీగా ఫీల్ అవుతున్నారు ఆయన. ఎవరు నాకు తోడలేరు, కనీసం తిన్నావా లేదా అని అడిగేవాడు కూడా లేడు, కడుపున 3 పుట్టారు కానీ దేనికి పనికిరాని వాళ్ళు అని బయట చెప్పుకొని చాలా మందికి బాధపడ్డారని వాళ్ళు ఇంటర్వ్యూలలో చెప్పారు. ఇంకొకటి, నాన్నగారు ఆ లోన్లీనెస్ చూసి ఒక ఫ్రెండ్ ఆయనకు తెలిసిన ఒక అమ్మాయిని హెల్పర్గా పెడితే, మీనాక్షి అని ఒక అమ్మాయిని, ఆ అమ్మాయి మీ ఆస్తి ఏదో కాజేస్తుందని చెప్పేసి మీరు వెళ్ళి ఆ అమ్మాయిని కొట్టి ఇంట్లో నుంచి బయటికి గెంటేసి మీ నాన్నగారు లోపల పెట్టేసి తాళాలు వేసేసారు. ఒకటి, అది భరించలేక మీ నాన్నగారు ఉరేసుకొని చనిపోతూ గోడ మీద ఆ అమ్మాయి చాలా మంచిది, ఆ అమ్మాయిని ఏం చెయ్యొద్దు, మీరు నాకున్న ప్రాపర్టీస్ మొత్తం ఆ అమ్మాయి పేరు మీద రాసి నేను చనిపోతున్నానని మీ నాన్నగారు ఉరేసుకొని చనిపోయిన తర్వాత మీరు ఆ ఇంట్లోకి వెళ్ళిన మాట వాస్తవమా కాదా? అసలు మీరు నన్ను 5 ప్రశ్నలు అడిగారు, ఇప్పుడు నేను ఒక్కొక్కటి స్టార్ట్ చేస్తాను. మా మదర్ పడిపోయారు. నేను అదే ఇప్పుడు ఇందాక చెప్పినట్టు నా డిగ్రీ అయిపోయిన తర్వాత 95లో పడిపోయారు. సో 95లో పడిపోయారు. 96లో నా గ్రాడ్యుయేషన్ అయిపోయింది. పడిపోయిన తర్వాత ఇప్పుడు మా ఇంట్లో ఎవరంతా రిలేటివ్స్ వస్తారు, ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరూ గాయం, ఆల్ గాన్. మా నాన్న, రే నేను ఒక డిపార్ట్మెంట్ చూసుకుంటాను, నువ్వు ఇంకో డిపార్ట్మెంట్ చూసుకో అన్నారు. ఏంటంటే లైఫ్ ఈజ్ న్యూ. అమ్మ పడిపోయింది, మెయిన్ ఒక ఇంటికి ఇల్లాలే ముఖ్యం అన్నప్పుడు తను పడిపోయిందంటే అప్పుడు మగవాళ్ళకి వాల్యూ తెలిసి వస్తుంది. సరేరా నేను అమ్మని కొంచెం చూసుకుంటాను, నువ్వు ఇంటి పని చేసుకో, నేను కూడా ఇంటి పని చూసుకుంటానని అప్పుడు మీ ఇద్దరం వర్క్ డివైడ్ చేసుకున్నాం. మా అమ్మ యూరిన్ నేను తీసేవాడిని, మా నాన్న మోషన్ తీసేవాడిని. నెక్స్ట్ మా నాన్నేమో వంట చేస్తానని, నేను ఇల్లు చిమ్మి తుడిచి గిన్నెలు కడిగాను. ఇవన్నీ మీ ఇద్దరం చేసుకున్నాం. ఈ విషయాలు ఎవరికి తెలియదు. ఎలా గడిచింది ఇల్లు. అంత పెద్ద హీరో ఇంట్లో హెల్పర్స్ ఎవరు లేరా? పనులు పెడితే 2-3 పెడితే గాయం. సెకండ్ డే అయ్యో ఈ స్మెల్ ఏంటి, యూరిన్ ఏంటి అని ఎవరు చేశారు? ఎవరికి తెలుసు నేను చేసింది ఏంటి? మా అమ్మ నాన్న పక్కన నేను చేసింది ఏంటి, నేను పడిన క్షోభ ఏంటి, నేను అనుభవించిన నరకం ఏంటి. ఒకసారి నాన్నని చూస్తే బాధ వేస్తుంది, ఒకసారి అమ్మ చూస్తే ఏం చేయలేము. నిస్సహాయమైన వయసు. మా నాన్నకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్స్ ఇన్ ద వరల్డ్ ఇస్ మీ. అది చాలా మందికి తెలియదు. ఎందుకు ఇంత మంచి బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళలోనే అన్నారు, చనిపోయేటప్పుడు నాన్న పక్కన లేకుండా? చెప్తా, ఐ విల్ టెల్ యూ. కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఆయన తీసుకున్న డెసిషన్ కి మా అమ్మ చనిపోయిన తర్వాత అప్పుడు చిన్నప్పటి నుండి చెప్పారు, చైతన్య నువ్వు చనిపోతే నేను వెంటనే చచ్చిపోతాను, నాకు ఈ ప్రపంచంలో లేదు అంటే. నేను నాన్న ఈ పిచ్చి మాటలని అనకండి, మాకు పెరుగుతున్నాం కదా, మాకు ఎలా ఉంటుంది, అమ్మకోసం అన్నారంటే సెపరేట్గా అన్నాను కానీ మా ముందు అనకండి. అంటే అమ్ములు అని పిలుస్తారు.
వాళ్ళ హస్బెండ్ వైఫ్ వాళ్ళ రిలేషన్షిప్ కాబట్టి చాలా క్లోజ్గా ఉండేది. అండ్ హీఈస్ అ వెరీ సెన్సిటివ్ పర్సన్. మా నాన్న చాలా సెన్సిటివ్. అందుకే బయట వాళ్ళతో మాట్లాడినా మనల్ని ఏదో ఒక అంచనా వేస్తారు, దిల్ స్టార్ట్ జడ్జింగ్ అస్ అని ఫ్యామిలీతోటే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. షూటింగ్కి వెళ్ళకపోతే ఇంట్లోనే కూర్చుంటారు. నన్ను రారా కూర్చొని మన క్రికెట్ ఆడదాం గ్రిప్స్ దే అని టెన్నిస్ నైట్ నిద్రపోకపోయినా టెన్నిస్ ర్యాకెట్ పెట్టి ఊపుతా ఉంటారు. ఏనైనా పడుకోలేదంటే లేదురా నిద్ర పట్టలేదంటారు. మేము ఎన్ని టాపిక్స్ మాట్లాడాం. వీ యూస్ టు టాక్ అబౌట్ యూ నేమ్ ఎనీథింగ్ అండర్ ద సన్. సైన్స్ గురించి అయినా, లేకపోతే ఫిజిక్స్ కానీ, లేకపోతే లైఫ్ గురించి కానీ, భగవద్గీత, రామాయణం ఎవరు రాశారు ఏంటి, మహాత్మా గాంధీ ఏంటి, ఆ టైంలో వచ్చిన ఇవన్నీ మాట్లాడారు. అంత క్లోజ్ కంపెనీ మా నాన్నకి నేను తప్ప ఇంకెవరు లేరు. ఆయనకు ఒక ఫ్రెండ్ ఉండేవారు, ఆ నంద అని. ఆయన ఎప్పుడన్నా వస్తారు, మాట్లాడతారు. వాళ్ళ ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ అది వేరే ఉండేది. బట్ డే టు డే బేసిస్ మేము ఇలాగే ఉండేవాళ్ళం. ఉండేటప్పుడు చెన్నైలో ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా ఆ ఇల్లు అమ్మేసాము, వేరే ఇంటికి వచ్చాము. మా మదర్ పడిపోయిన తర్వాత ఇంకా ఆ సెంటిమెంట్ తో ఆ ఇల్లు వద్దనా? లేదు, ఆ ఇల్లు మా అక్క పెళ్లి కోసం అని అది అమ్మేశారు ఆ టైంలో. సో అప్పుడు కొంచెం తక్కువ వడివేలు కొన్నది. ఆయన వచ్చాడు వడివేలు మా ఇంటికి వచ్చి, ఎన్నప్ప ఆయన తెలియమా వడివేలు అంటే, అప్పుడే వరవెట్టనా సెలవు పత్తనా అంటే మన తెలుగులో జగపతి బాబు గారు రాధిక వాళ్ళు యాక్ట్ చేసినట్టున్నారు ఓకే ఆ సినిమా టైం. అప్పుడే సారథి స్టూడియోస్ ఏదో ఒక స్టూడియోస్ ఉంది అక్కడ సాలిగ్రామం దగ్గర. ఆయన అక్కడ నుండి వచ్చారు. వచ్చిన తర్వాత అప్పుడే ఇంట్రడ్యూస్, అప్పుడే హీ వాజ్ ఫేమస్ కదా, కాదలని చాలా సినిమాలు చేశారు ఆయన. చేసిన తర్వాత వచ్చిన తర్వాత చూసాము, మాట్లాడాము. తర్వాత ఇల్లు అమ్మేసిన తర్వాత 6 months తర్వాత ఇల్లు వెకేట్ చేసాము. వేరే ఇంటికి వెళ్ళాము. అప్పుడు మా మదర్ పడిపోయారు. ఇంకా అప్పుడు నా గ్రాడ్యుయేషన్ అయిపోయి క్రికెట్ కెరియర్ కూడా అప్పుడు స్టాప్ అయిపోయిందని, అప్పుడు సరే ఇంకా హైదరాబాద్కి వెళ్ళిపోదాం అన్నారు. హైదరాబాద్ వెళ్తే ఏముంటుంది నాన్న, అంతా సేమ్ కదంటే, నీకు నా గురించి తెలియదురా, నేను యాక్టర్ని, నీకు తెలుసు. మ్యాక్సిమం ఒకసారి రజనీకాంత్ గారితో కలిసి చూసావు, లేకపోతే చిరంజీవి గారు మన ఇంటికి వచ్చి చూసావు, నీకు నా గురించి తెలియదు అన్నారు. ఏం గొప్పగా ఉండబోతుంది, ఈయన పెద్ద. చిన్నప్పుడు చూసాం బస్సులు ఫస్ట్ చిరంజీవి గారి ఇంటి దగ్గర ఆగుతాయి, ఒక 7-8 బస్సులు కృష్ణ గారి ఇంటి దగ్గర ఆగుతాయి, మళ్ళీ మా ఇంటి దగ్గర ఆగుతాయి. అవి ఆ చిన్నప్పుడు చూసిన ఉన్నాయి. బట్ ఇన్ డెప్త్ ఏంటి, ఆయన క్యాలిబర్ ఏంటి, ఆయన స్కిల్ ఏంటి నాకు తెలియదు. మెల్లిగా 2021 వచ్చిన తర్వాత, హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఒక షాకింగ్ జరిగింది. సరేరా ఇప్పుడు హైదరాబాద్ వచ్చా, ఇప్పుడు నీకు నా గురించి తెలుస్తున్నాడు. ఏం పెద్ద పుడిచినట్టు ఏముంటుంది, ఆయన పెద్ద. అందుకంటే మమ్మల్ని అలా పెంచారు. బయట ఆయన గురించి ఏది చూపించకుండా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, నెలకు ఒక 5,000 3,000 వచ్చి అలాగ పెంచారు. కాబట్టి ఆ ఇన్నసెన్స్ ఉండిపోయింది మాకు. ఇక్కడ వచ్చిన తర్వాత ఫస్ట్ స్నేహ గారు శ్రీకాంత్ గారి పెళ్లి, ఊహ గారు శ్రీకాంత్ గారి పెళ్లికి మన ఇక్కడ సాయిబాబా కళ్యాణ మండపం శ్రీనగర్ కాలనీ అదేదో ఒకటి ఉంది అక్కడ. సో అక్కడ తీసుకెళ్లారు. మేము రుక్మిణి అపార్ట్మెంట్స్ యూసఫ్ గూడలో ఉండేవాళ్ళం. అప్పుడు వెళ్తే మేము ఇటు మెట్లు ఎక్కుతున్నాం, నేను మా బాబాయ్ ఒక ఆయన వచ్చారు, నేను కూడా వస్తానంటే సరే నేను మా నాన్న వెళ్ళాము. చంద్రబాబు మేము పైకి ఇలా ఎక్కాము, చంద్రబాబు నాయుడు గారు ఇలా వెళ్తున్నారు, వెనకాల 100 మంది ఉన్నారు బెటాలియన్ తోటి. నేను ఇలా ఎక్కిన తర్వాత ఆయన చూసి నేను మా నాన్న మా ముగ్గురు గోడకు అతుక్కున్నాం. సీఎం వెళ్తే, అప్పుడు ఆయన సీఎం కదా, అంటే గోడ అతుక్కుంటే అందరిని ఆపేసి చంద్రబాబు నాయుడు గారు ఒంటరిగా అక్కడ నడుచుకొని వచ్చారు. దగ్గర 20 meters 30 meters నడుచుకొని వచ్చి, నేను షాక్ అయిపోయి, సీఎం వచ్చి మా నాన్న దగ్గర వస్తుంది అంటే ఎలాంటి ఫీలింగ్ ఒకటి ఉంటుంది. మా నాన్న గురించి ఎక్కువ తెలియదు, ఏదో తెలుసు. వచ్చి రంగనాథ్ గారు బాగున్నారని షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడుతుంటే నా కళ్ళల్లో నీళ్ళు వచ్చేసింది. మా నాన్న ఇంత సింపుల్గా ఉంటాడా ఈ మనిషి, ఏంటి ఈయనకి ఇంత ఉందా, ఇంత డౌన్ టు ఎర్త్ మా నాన్న. రండి మీరు ఏంటి కలవరు ఏంటి, ఆఫీస్ రండి ఒకసారి కలుద్దాం రండి అంటే, మా నాన్న కూడా ఇలా చేతులు కొట్టి షోర్ అండి వస్తానండి. తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోయిద్దరా, మా నాన్న వీప్ పైన కొట్టి, నాన్న ఏనా సీఎం మీకు ఇంత ఉందా నాన్న అంటే, ఇంకా చూస్తారా ఇప్పుడే ఉంది కదా అనేసి అప్పుడు వాళ్ళ పెళ్ళికి వెళ్ళి ఇద్దరిని కంగ్రాచులేట్ చేసి శ్రీకాంత్ గారిని ఊహ గారిని చేసి మళ్ళీ అలా బయటకు వచ్చి ఇంటికి వెళ్ళామ్మా, నీ భర్త చాలా పెద్దోడమ్మా, హీఈస్ అ బిగ్ స్టార్ తెలుసా, సీఎం వచ్చి పలకరించారమ్మా మీ ఆయన్ని, ఈజ్ అ బిగ్ మ్యాన్, మై ఫాదర్ ఈజ్ అ బిగ్ షాట్ అనేసరి మా నాన్న. ఏమో చైతన్య వాడికి ఏం తెలియదు చెప్పు కొంచెం అంటే, వాడికి ఏం చెప్పానండి పొన్ని అనేసి. కానీ అమ్మ అప్పటికి మేము చెన్నై నుండి హైదరాబాద్కి వచ్చాం. ఓకే, కానీ నాన్న అంత పెద్ద స్టారు, భయంకరంగా సంపాదించేశారు. అమ్మ చాలా యంగ్, పెద్ద పెద్ద హాస్పిటల్స్ లేకపోతే వేరే కంట్రీకి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేస్తే క్యూర్ అవుతుంది, యాజ్ యూజువల్గా ఎప్పుడులాగే అట్లీస్ట్ స్టిక్ అయినా నడుస్తారు అని ఎవరు చెప్పలేదా? లేదు, అట్లా వదిలేశారు అనేది కూడా ఒకటి ఉంది. లేదు, ఇప్పుడు మీకు కేసు ఎలాంటి కేసు అంటే, ఇంగ్లీష్లో సూపర్ మ్యాన్ యాక్ట్ చేసిన క్రిస్టోఫర్ రీవ్స్ అని ఉంటాడు, ఆయన కూడా సేమ్, ఆయన గుర్రం నుండి పడిపోయాడు. వెనకాల L12 L13 అని మీకు వర్టిబ్రే ఉంది కదా, అక్కడ కింద తగిలితే ఈ బొడ్డు కింద నుండి స్పర్శ లేకుండా నర్వ్ కట్ అయిపోయింది.
వెనుకోస లోపల ఉండేది కట్ అయిపోయిందంటే మీకు ఎలక్ట్రికల్ పల్సెస్ ఉండదు. ఓకే. అంటే కాళ్ళు జరపాలి అని నేను ముందు పెట్టాలన్నా కూడా నాకు బ్రెయిన్కి వెళ్తుంది ఇన్ఫర్మేషన్, వెళ్ళి అది కాంప్రిహెండ్ చేసి నేను చెప్తే కాలు కదులుతుంది. ఓకే. అది మీకు ఇక్కడ L12 L3 ఐఎమ్ నాట్ ష్యూర్. సో అది కట్ అయిపోయేసరికి ఏంటంటే సెన్సేషన్ లేదు, ఒకసారి కంప్లీట్లీ డౌన్. సో మేము ఒకసారి ఇక్కడ గాంధీనగర్లో ఉండేటప్పుడు ప్రొద్దున లేచి చూస్తే మొత్తం చీమలు మా అమ్మ కాలు మీద అంతా రక్తం వెళ్తా ఉంది ఫుల్. అంత స్పర్శ అనేది ఉండదు మనిషి, కాలు కట్ చేసినా కూడా తెలియదు, అంత ఇదనమాట. సో అలా పడిపోయింది. అదే ఐ జస్ట్ కమ్ బ్యాక్ టు దట్. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అక్కడ నుండి హైదరాబాద్ వచ్చాము. హైదరాబాద్ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రోగ్రామింగ్ చేశాను, సైబర్ C++ అవన్నీ అయిపోయింది. ఇంకా మా ఫాదర్ అన్నారు, నేను సినిమాలో ఆఫర్ ఇస్తాను రా, యూ వాంట్ జాయిన్ అన్నారు. అనేసరి అప్పుడు పెద్ద పెద్ద హీరోలు డైరెక్టర్స్ని ఒక్కొక్క రోజు కలవడం స్టార్ట్ చేశాను. ఏంటండి ఎలా ఉంటుందంటే చాలా పెద్ద స్టార్స్ కూడా అదే చెప్పారు, నాకు మీ నాన్నకు ఉండే రెస్పెక్ట్ నీకు రాదు. ఎందుకంటే ఆయన ఎస్టాబ్లిష్ చేసి ప్రూవ్ చేసుకొని వచ్చారు కాబట్టి ఆయన ఎంటర్ అయ్యారంటేనే ఆటోమేటిక్గా ఎవరైనా సరే రండి మాట్లాడు, నువ్వు యాక్టర్ కొడుకు అనాలంటే నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. మళ్ళీ మంచి చెడు అన్నీ చూసాం. చూసిన తర్వాత ఆ చెడు ఎక్కువ చూసి భయపడిపోయాను. మీకు తెలుసు కదా ఏ ఇండస్ట్రీలోనో చెడు ఉంటుంది మంచి ఉంటుంది. అది చూసి భయపడిపోయి ఇంతకాలం మా నాన్నకు రెస్పెక్ట్ ఉంది, నా వల్ల ఏమైనా చెడిపోతుందేమో, నేను మా నాన్న లెవెల్కి రాగలుగుతానో లేవు. ఆయన ఎక్సీడ్ వెళ్ళడం వేరే విషయం. ఎందుకంటే కంపేర్ చేసుకుంటాం కదా, మా నాన్న ఇలా ఉన్నారు, నేను ఇలా ఉన్నా, నా వాయిస్ ఇలా ఉంది, హైట్ ఇలా ఉన్నా, ఓకే హైట్ ఆల్మోస్ట్ హ్యావ్ కమ్ ఈక్వల్, బట్ వర్కౌట్ చేస్తే బాడీ వస్తుంది. ఓకే, బట్ దట్ వాయిస్ రాదు. ఆయన శివాజీ గణేషన్ తమిళ యాక్టర్, ఆయన ఒకసారి కాంప్లిమెంట్ ఇచ్చారు, రంగనాథ్ యువర్ డిక్షన్ ఈజ్ వెరీ నైస్. అంటే పలికే పలుకు ప్రతి శబ్దంలోనూ చాలా బాగుంటుంది. ప్లస్ తెలుగులో కూడా ఆయన డబ్ చేస్తారు కదా, ఎవరు నాన్నగారే ఫస్ట్ నుంచి కూడా సింగిల్ టేక్ యాక్టర్ ఆయన. ఆయన ఏంటంటే మెమరీ చాలా ఎక్కువ. మీరు ఒక 2 పేజీలు 10 పేజీలు ఇచ్చినా టక 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 చెప్పేసి వెళ్ళిపోతారు. తడబడ్డం ఇవి ఏమి ఉండదు. డైలాగ్ చదివచ్చామా, ఎవరెక్కడ కూర్చోవాలి, ఏంటి షార్ట్, ఏంటి సీను, మీరేం చెప్తారు, నేను ఎప్పుడు చెప్పాలి, అంతే తప్ప. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఆయన డాన్స్ గురించి ఎలా మాట్లాడుకుంటారో ఆయన డైలాగ్స్ గురించి అలాగే. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు అమ్మ బెడ్ మీద అట్లా మరి? ఇంకా అదే 2000 అంటే 1996 95 పెట్టుకోండి, 95 to 2009 అంటే ఎన్నేళ్ళు, 13 years. కానీ మీరు అంత బాగా చూసుకున్నారు కదా అమ్మని. ఫస్ట్ పడిపోయిన తర్వాత ప్రేమ ఏమో ఎక్కువ చూపించారు, తర్వాత ఏమో మెయిన్ పాయింట్కి వస్తాను. సో అంతవరకు వచ్చిన హైదరాబాద్ వచ్చిన స్టోరీ తర్వాత ఏంటంటే అప్పుడు నాన్నకి సినిమాలు తగ్గిపోయి మేము ఇచ్చే రెంట్ నుండి ఇంకా వీ కేమ్ డౌన్. ఆయనకి ఎంత ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది ఏంటి నాకు తెలియదు కదా. సో నాన్న 300 సినిమాలు తీశారు ఆయన. సో ఇల్లు సంపాదించారు ఆయన, ఎన్ని లక్షలు సంపాదించి ఎన్ని దానాలు ధర్మాలు చేశారో నాకు తెలియదు కానీ. సో ఇల్లు రెంట్ కట్టని పరిస్థితికి వచ్చిందా? ఇల్లు రెంట్ కట్టడం కాదు, రుక్మిణి అపార్ట్మెంట్స్ లో 2000 వీఆర్ పేయింగ్ 2500. అక్కడ నుండి దాని పక్క వీధిలోనే గల్లీలోనే అక్కడ మేము వెళ్ళేసరికి రెంట్ 800 అంత సింగిల్ బెడ్రూమ్, సింగిల్ హాల్, ఇంకో బెడ్రూమ్ లాగా చిన్నది, కిచెన్, అంతే. ముగ్గురం రాత్రి పడుకోవాలంటే మా మదర్ అక్కడ హాల్ లాంటి దానిలో పడుకుంటే మా నాన్న రూమ్లో, నేను మేడపైన దీనిపైన టెర్రస్ పైన వెళ్ళి పడుకునేవాడిని. ఇవి ఎంతమంది తెలుసు. అంత కష్టాలు వచ్చేసి, కానీ నేను చదివిన తర్వాత నాకు క్రికెట్ అవ్వడం లేదని చెప్పి నేను నాన్న ఇంకా ఐ థింక్ కలుగు మా ఫ్రెండ్ దుబాయ్కి వెళ్ళాడు. సో నేను అక్కడికి వెళ్తా, డబ్బులు పంపిస్తా, యూ ప్లీజ్ టేక్ కేర్, నేను కొంచెం సెటిల్ అవ్వడానికి టైం ఇవ్వండి, బట్ అన్నీ చూసుకుంటానంటే మా నాన్నకి అది ఇష్టం లేదు. వీడు ఒక్కడే కొడుకు, కష్టమైన నష్టమైన నాతోటే ఉండాలి, నా ప్రేమ ఉంటుంది చూసారా. అక్కడ నేను దుబాయ్కి వెళ్ళాను. దుబాయ్కి వెళ్ళి 2 years ఉండి ఆల్మోస్ట్ సెట్ చేసుకున్నాను లైఫ్ ఇంకా మీదట ఎలా ఉండాలి ఏంటని. అది సెట్ చేసుకునే టైంకి ఏంటంటే మా ఫాదర్కి అప్పుడు రాఘవేంద్రరావు గారు ఆపర్చునిటీ ఇచ్చారు. ఇది శాంతి నివాసం. అది ఈయన ఎస్వి రంగారావు గారితో ఆయన సినిమా తీద్దాం అనుకున్నారు. అది మా నాన్న చెప్పింది నాకు, రాఘవేంద్రరావు గారు ఎస్వి రంగారావు గారితో తీద్దాం అనుకున్నారు, కానీ ఆయన లేరు. కానీ ఇప్పుడు ఒక టీవీ సీరియల్గా తీయాలంటే రంగనాథ్ అయితే బాగుంటుందని ఆయనకి ఛాన్స్ ఇచ్చారు. నేను మొన్న కలిసినప్పుడు లాస్ట్ ఇయర్ డిసెంబర్లో రాఘవేంద్రరావు గారిని కలిసాను. అప్పుడు ఆయన కూడా అదే అన్నారు, తెలుసా మీ నాన్నకి నేనే ఛాన్స్ ఇచ్చానంటే, మనకెందుకు తెలియదు, అంత గొప్ప వాళ్ళు కదా. సో నేను అప్పుడు దుబాయ్కి వెళ్ళి దుబాయ్ నుండి అప్పుడే వచ్చాను. వచ్చిన తర్వాత అప్పుడు రాజమౌళి గారి షూటింగ్ శాంతి నివాసం ఉంటే, రారా ఒకసారి సెట్కి రారా అన్నారు. వెళ్తే రాజమౌళి గారి గురించి బాగా గొప్పగా చెప్పారు. ఈజ్ అ వెరీ గుడ్ టెక్నీషియన్, చాలా తెలివితేటలు చాలా బాగుంది, టైం ఎక్కువ తీసుకుంటాడు కానీ ఎలాగ కన్సీవ్ చేయాలి అవన్నీ. నేను చిన్నప్పుడు ఈ సినిమాలు చూసేటప్పుడు
ఎవరైనా హీరో అవ్వాలనుకుంటారు. నేనంటే ఒక సీన్ వచ్చిందంటే అది ఎలా పండాలి, స్క్రీన్ ప్లే ఇవన్నీ మాట్లాడాలి. దాన్ని బట్టి చూసి మా నాన్నకి ఏంటంటే నాకు కొంచెం టెక్నికల్ సైడ్ అంటే సినిమా డైరెక్షన్ సైడ్ ఒక అవగాహన ఉంది, వీడిని అందులో ఎంకరేజ్ చేస్తే పైకి వస్తాడని. అప్పుడు నన్ను వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డైరెక్టర్స్ ఇండియాలో అప్పుడు మోస్ట్ హ్యాపెనింగ్ డైరెక్టర్ తోటి పంపిస్తానన్నారు. అదే నేను కనుక్కున్న తర్వాత ఇదంతా వద్దు, మనకి రాదు, ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ ఒరే తురే అనేస్తారు, నన్ను బాగా చూసుకున్నారు, ఎక్కడికి వెళ్ళినా రంగనాథ్ గారు కొడుకుంటే ఒక రెస్పెక్ట్ ఉండేది ఆ రోజుల్లో. ఇప్పుడు మళ్ళీ అది పోతుంది అనేసి నేను సినిమా ఇండస్ట్రీ రాకపోవడం కారణం. నాకు ఒక 3-4 సినిమాలు ఆఫర్స్ కూడా వచ్చాయి హీరోగా చేయడానికి. నేను దుబాయ్ నుండి వచ్చిన తర్వాత ఫోటోలు బాలకృష్ణ గారు మా పెళ్ళైన తర్వాత వచ్చి చూసిన తర్వాత బాలకృష్ణ గారు పక్కన బాగున్నాడండి, తెల్లగా అందంగా ఉన్నాడు, ఐ థింక్ వీ షుడ్ ట్రై అంటే చేస్తావారంటే వద్దు నాన్న నా వల్ల కాదు, ఎందుకంటే పోలుస్తారు కదా. సో దుబాయ్కి వెళ్ళే దుబాయ్ నుంచి వచ్చి మీరు పెళ్లి చేసుకున్నారు. దుబాయ్ నుండి వచ్చిన తర్వాత 800 రెంట్ ఇంట్లోనే ఉంటున్నారా ఇక్కడ? అప్పుడు అక్కడే ఉన్నారు. నేను దుబాయ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళిద్దరిని షిఫ్ట్ చేసి రుక్మిణి అపార్ట్మెంట్స్ మళ్ళీ అక్కడికి పాతదానికి వచ్చి మళ్ళీ ఇక మీద లైఫ్ డిఫరెంట్ ఉంటుంది. ప్లస్ ట్రాన్సిషన్ ఫేజ్ లో నేను కూడా ఉన్నా. దుబాయ్లో ఒక పెద్ద బ్రిటిష్ కాలేజ్ ఉంది, వాళ్ళ దగ్గర సెటిల్ అవ్వడము అవి ఇవన్నీ చాలా చూస్తున్నాం. సో వచ్చిన తర్వాత ఏంటంటే అమ్మని చూసేసరికి ఇంకా ఉండిపోరా, ఏదైనా సరే మన అడుక్కు తిన్నా ఏమైనా మంచి చేసినా, మీ నాన్నకి ఇప్పుడు శాంతి నివాసం చేస్తున్నారు, నాకోసం లైఫ్లో నువ్వు ఏది కోల్పోయినా పర్వాలేదు అమ్మ కోసం చేశాను చెప్పరా అన్నారు. ఇంకేమంటా ఆవిడ వెళ్ళిందే ఆవిడ కోసం, వెళ్ళిందే మా నాన్న కోసం, మళ్ళీ పైకి రావడానికి నా కెరియర్ ఒక సైడ్. మీకు అప్పుడు 24-25 వయసు అన్నారు, 26-27కి వచ్చేసారు కూడా. కనీసం ఇంట్లో పరిస్థితి ఏంటి, ఫైనాన్షియల్గా డబ్బు ఎటు వెళ్తుంది, ఏం కొన్నాము అంటే మీకు కొంచెం కూడా బాధ్యత లేకుండా వ్యవహరించారా? లేకపోతే నాన్న తీసుకునే అంటే మీరు ఆ బాధ్యతలు తీసుకునేదాకా ఆయన వద్దులే అని చిన్నపిల్లోడని, లేకపోతే పాడు చేసేస్తాడేమో, డిసిషన్ మేకర్ నేనే ఉండాలి? ద పాయింట్ హియర్ ఇస్ కొన్ని నేను చెప్పను, నువ్వు నన్ను అడగద్దు అనే ఒక లైన్ డ్రా చేసి ఒక తండ్రి సొంత ఇల్లు కూడా లేకుండా. నేను అదే అంటాను కదా, ఒక మనిషి ఇప్పుడు నేను మా నాన్నకి గ్రేటెస్ట్ గిఫ్ట్ ఇచ్చింది ఏంటంటే ప్రైవసీ. మీరు ఎంత సంపాదిస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు, అకౌంట్ నుండి ఎలా వెళ్తుంది అనేది తెలుసుకోవడం పిల్లలుగా మా బాధ్యత, కొడుకు మీ బాధ్యత. కరెక్ట్. సో ఆడపిల్లలు పెళ్ళి వెళ్ళిపోయారు. సో అమ్మకి హెల్త్ బాగాలేదు, ఆమెకి మెడిసిన్ కానీ బెడ్డెడ్, పని మనిషి దొరికితే డబ్బులు ఇవ్వాలి. సో అవన్నీ కూడా మా నాన్న మీద ఒక మర్యాద కొద్ది, ఏంటంటే ఆయనకి కొన్ని విషయాలు నచ్చవు. నేను ఎంత సంపాదిస్తున్నా, నా డబ్బు ఎవరికి, అల్లుడికి పెద్ద అల్లుడికి ఇస్తున్నానా, చిన్న అల్లుడికి ఇస్తున్నా, వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తున్నానా, వీళ్ళు ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళకి ఏమేం కావాలో కొనిస్తున్నానా, బయట వాళ్ళకి ఇస్తున్నానే, నన్ను అడగద్దు అనే రకం మనిషి దగ్గర, సెన్సిటివ్గా ఉండే మనిషిని రెస్పెక్ట్ చేయడం ఏంటంటే అడగకుండా ఉన్నాడు. అడగరా అమ్మ అడగదు, నేను అడగదు. సో మనకు అర్థమైనప్పుడు ఏంటంటే మనమే కనీసం 800 రూపాయలు ఇంట్లో రెంట్కి పోయినప్పుడు అయినా అడుగుతారు కదా, అమ్మ ఏంటి రాజభోగాల దగ్గర నుంచి ఇక్కడ తీసుకొచ్చేసారు. ఆయన సెన్సిటివిటీ అది కదా. ఇప్పుడు చాలా మంది బయట వాళ్ళకి తెలియని ఏంటంటే వీళ్ళు పిల్లలు చంపేశారు, కొడుకు చంపేశాడు, అనాథగా వదిలేస్తారు అంటారు. కానీ మేము పడిన కష్టాలు, మా ప్రయాణం అనేది మా నాన్న మాకు నేర్పించిన లైఫ్ గురించి అనేది, లైఫ్ ఇస్ జర్నీ. నువ్వు కొడుకు అంతవరకు నీ లైఫ్, తండ్రి నేను ఎంతవరకు చూసుకోవాలో అంతవరకే, అది లైన్. నేను ఎంత సంపాదిస్తున్నా, ఎవరికి పెడుతున్నా, ఏం చేస్తున్నా, యూ షుడ్ నాట్ ఆస్క్ అని చెప్పేటప్పుడు, చెప్పకుండా చెప్పేటప్పుడు యూ కెనాట్ ఆస్క్ కదా. అయినా నేను అడుగుతా, ఇప్పుడు నేను కనుక్కోవాలంటే కనుక్కోలేనా, ఒక సినిమాకి ఎంత పేమెంట్ వస్తుంది, బ్యాంకులో ఎంత అమౌంట్ ఉంది, నాకు తెలీదా? ఆ మనిషికి ఇచ్చే గౌరవం అనేది చనిపోయేంత వరకు ఆ గౌరవం అనేది ఇవ్వాలి. తండ్రి మంచోడైనా చెడ్డోడైనా వాళ్ళు ఎలా ఉండాలనుకుంటున్నారు వాళ్ళని వదలడమే ఒక గొప్పతనం. పిల్లలు వాళ్ళ పేరు చెడగొట్టడం కాదు, వాళ్ళకి మనం ఎంత సహాయం చేసినా ఏం చేసినా. ఇప్పుడు ఏంటంటే ఇంతకాలం, ఇప్పుడు నేను మా ఫాదర్ ప్లేస్లో అంటే నా భార్య పడిపోయింది, అయిపోయిన తర్వాత నా కొడుకు నేను చూసుకుంటాను అని ఆయన బయటగా నన్ను ఉంటే అది ఒక గొప్పతనం. నా కొడుకు లేరు, నేనే హెల్ప్ చేస్తున్నా, నేనే చూసుకుంటాను అంటే పబ్లిక్ ఏమంటారు చెప్పండి మీరే. అరే పిల్లలు మీరు వెళ్ళిపోయారు కదా, ఇంకా పెళ్ళి, ఇప్పుడు పిల్లోడు ఉన్నాడు, అక్కడ కోడలు ఉంది, కోడలు ఎంత సేవ్ చేస్తుంది, కొడుకు ఏం చేస్తున్నాడు, కొడుకు ఎంత కష్టపడుతున్నాడు మాతో పాటు ఉండడానికి, కష్ట సుఖాలు ఎంత పచ్చుడు, ఇలాంటివి మీరు మీ కొలీగ్స్ సినిమా ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి మీరు చెప్పకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? నా భార్యని నేను చూసుకుంటున్నాను, నేను ఉంటున్నాను, చేస్తున్నా అంటే. కొడుకు దుబాయ్కి వెళ్ళాడు, వాడేదో సంపాదించి సెటిల్ అయ్యి మమ్మల్ని చూసుకోవడానికి వెళ్ళాడు, పంపించాము, అండం ఎలా ఉంటుంది? మీరు అవన్నీ చెప్పకుండా ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వదిలేస్తే, ఇప్పుడు మీ పైన ఉండే అభిమానంతో ప్రజలు ఏమనుకుంటారంటే మీరు మీ భార్యతో ఒంటరిగా ఉండి ఒంటరిగా కష్టపడ్డారు, అసలు మీ కొడుకు ఏమీ చేయలేదు, మీ పిల్లలు ఏమీ చేయలేదు. మా అక్క ప్రతి 2వ రోజు 3వ రోజు మా అక్క ఇంటికి వచ్చేది, ఫోన్లో రోజు మాట్లాడుతుంది, అమ్మ ఏం చేస్తున్నావు, ఏం తిన్నావు, నాన్న ఏం చేస్తున్నారు, వచ్చి మా నాన్నకి డై కూడా వేసేది. మేము ఇంత కష్టపడి ఎన్ని చేసిన తర్వాత ఈరోజు నేను ఇప్పుడు సినిమాలో ట్రై చేయడం కూడా ఎందుకంటే మా అబ్బాయి నా హైట్ ఉన్నాడు, ఇప్పుడు ఆల్మోస్ట్ వాడు 12th చేస్తున్నాడు,
వాడు ఏదో రోబోటిక్స్ ఏదో చేయాలనుకుంటున్నాడు. వాడు అటు సైడ్ కాకుండా నెక్స్ట్ వాడు సినిమా ఇండస్ట్రీలో రావాలంటే ఎవరైనా ఉండాలి. కాబట్టి నేను వచ్చాను. కాబట్టి నాకు సినిమాలు అయితే చేయాలని నాకైతే ఇంట్రెస్ట్ లేదు ఇంతకుముందు. ఇప్పుడు ఓకే ఇది బాగుంది, దీనివల్ల డబ్బులు మనం సంపాదించాలంటే నాకు ఒక స్వార్థం, 1,00,000 మందిని చదివించాలి, ఇంగ్లీష్ నేర్పించాలి. ఒక సాఫ్ట్వేర్ ఉంది, ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ తయారు చేయాలి, దానికి ఒక ₹1,00,00,000 లేకపోతే 10 కోట్లు 100 కోట్లు వస్తుంది నాకు తెలుసు. ఒక ప్రాజెక్ట్ ఉంది, అది చేయాలి. ఏది చేయాలన్నా 10 మందికి వెన్ యూ గివ్ బ్యాక్ టు ద సొసైటీ. నాకు ఉండేది ఒక కొడుకే, మా ఆవిడ చనిపోయింది లాస్ట్ ఇయర్, చెప్పే కదా. సో ఇప్పుడు ఏంటంటే ఒకటే ఉన్నాడు, వాడికి నేనేం చేస్తాను, వాడు చదువు వరకు పెట్టేస్తే వాడు జాబ్ వస్తుంది, అయిపోతుంది. మై లైఫ్ ఇస్ ఓవర్. కానీ వెన్ యూ గివ్ బ్యాక్ టు ద సొసైటీ సంథింగ్, వెన్ యూర్ నాలెడ్జబుల్, 25-30 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ అని మీరు ఏదైనా చెప్పాలి. మన తెలుగు వాళ్ళకి చాలా మందికి ఇండియాలో టెక్ సైడ్ ఉండే వాళ్ళకి ఇంగ్లీష్ మాట్లాడడం రాదు. హార్డ్ స్కిల్ అని ఉంటుంది. మీకు ప్రోగ్రామింగ్ వచ్చా మీకు జాబ్ వస్తుంది, కానీ అందులో ఇంగ్లీష్ మాట్లాడడం రాదు. ఇవన్నీ నేర్పించాలని ఇంట్రెస్ట్. ఏంటంటే టు అన్ ఎక్స్టెంట్ ఐఎమ్ గుడ్ అట్ ఇంగ్లీష్. చదువుకున్నారు మీరు? నేను BA ఇంగ్లీష్ లిటరేచర్ చదువుకున్నాను, ప్లస్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ చేశాను, సైబర్ C++ చేశాను. దాని తర్వాత టాప్ కంపెనీస్ ఇన్ ద వరల్డ్, GE, డెల్, అమెజాన్, HSBC, JP Morgan Chase, Randstad India, ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్లో పనిచేశాను. కాబట్టి కస్టమర్ సర్వీస్ నుండి, టెక్ సపోర్ట్ నుండి, సేల్స్ నుండి, ఇవన్నిటిలో ఎక్స్పీరియన్స్ ఉంది. కాకుండా నేను కెరియర్ కోచ్, ఇండియాలో ఫస్ట్ కెరియర్ కోచ్ ఇన్ IT స్టాఫింగ్ అండ్ రిక్రూటింగ్ సైడ్లో ఇండియాస్ ఫస్ట్ కెరియర్ కోచ్. నేను ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ దగ్గర 43-45 సర్టిఫికేషన్స్ చేశాను. CEO నేను 71 కంట్రీస్కి నేను ఒక కోచ్గా డిఫరెంట్ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, పీపుల్ మేనేజ్మెంట్, టీమ్ మేనేజ్మెంట్ ఇవన్నీ తీసుకున్నారంటే అంత ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి సెంట్రల్ లండన్ నుండి వచ్చేవాడు కూడా ఇంగ్లీష్ అడుగుతాడు, వాట్ ఆర్ ది వర్కింగ్ మెథడాలజీస్ దట్ ఐ కెన్ లెర్న్. సో ఇంతమంది 71 దేశాలకి నేను ఎక్కడో ఉపయోగపడేటప్పుడు నా దేశంలో ఉండే నా మనుషులకి మా నాన్న చేసినట్టు మన ఆంధ్ర వాళ్ళకి, తెలుగు వాళ్ళకి నేను ఇంగ్లీష్ నేర్పిస్తే వాళ్ళు నేర్చుకుని బాగుపడే ఒక్క పదం నేర్చుకున్నా బాగుంటుందని అక్కడికి నారాయణ స్కూల్స్లో కూడా వెళ్ళి అక్కడ వెళ్ళి పనిచేసి దగ్గర ఓవరాల్ 13,000 మంది ఇప్పటివరకు కలిసి వాళ్ళకి ఇంగ్లీష్ ఏదో 1-2 పదాలు ఏదో ఒకటి నేర్పించారు. వాళ్ళు కూడా షాక్ అయ్యారు, ఏం సార్ ఇంత చదువుకొని మీరు ఇక్కడ వచ్చి నేర్పిస్తారంటే. ఫ్యూచర్ వాళ్ళే కదా. సో మొన్నటి వరకు బెంగళూరులో ఉన్నారు కదా? మొన్నటి వరకు బెంగళూరు వచ్చారు, హైదరాబాద్ షిఫ్ట్. అమ్మ చనిపోయిన తర్వాత, నాన్న చనిపోయిన తర్వాత. నాన్న అంటే లాస్ట్ ఇయర్ మా ఆవిడ చనిపోయింది, అప్పుడు లాస్ట్ ఇయర్ వచ్చాము. వచ్చిన తర్వాత బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్ళి వస్తున్నాం. లాస్ట్ టైం కూడా మనం మాట్లాడాము. సో అందుకే అక్కడికి వెళ్ళి రావడం, కొంతమంది క్లయింట్స్ ఉన్నారు వాళ్ళకి చూసుకొని ఇక్కడ ఫుల్ ట్రాన్సాక్షన్ రావడం. సో ఇలా రావడం ఇది ఒక ఫేస్ అయింది. నేను మీ క్వశ్చన్ ఎన్ని మిస్ అయ్యానో నాకు తెలియదు మొత్తానికి. లేదు, అన్ని వస్తున్నాయి. కానీ ఇప్పుడు అమ్మ చనిపోయిన తర్వాత నాన్న అయితే ఇంకా పాపం చాలా లోన్లీనెస్ ఫీల్ అయ్యారు. అదొక పాయింట్. నాన్నతో కలిసి ఉంటామో లేకపోతే నాన్న మీ దగ్గరకు తీసుకెళ్ళటమో, ఎందుకంటే ఆపర్చునిటీస్ కూడా పెద్దగా లేవు ఆయనకి చెప్పాలంటే. ఇప్పుడు శాంతి నివాసం తర్వాత 2-3 సీరియల్స్ తీశారు, వెంగమాంబ అనే సినిమాలు ఏంటో చేశారు, చిన్న చిన్నవి తాత రోల్స్ ఇవన్నీ చేశారు. అంటే తర్వాత అయినా కానీ నాన్న అంటే అంత ప్రేమ ఉంది మీకు. మళ్ళీ చిన్నప్పటి నుంచి నాన్న కింగ్ లాగే చూశారు. నాన్న చనిపోయే స్టేజ్కి ఎందుకు నాన్న దగ్గరికి నేను రావటం, నాన్న మనం చెప్పిన విండో, మొండితనం ఎక్కువ. కొన్నాళ్ళు ఆయనతోనే కలిసి ఉందాం, మన దగ్గర టాలెంట్ ఉంది, డబ్బు ఎక్కడున్నా సంపాదించుకోవచ్చు, హైదరాబాద్లో కూడా చాలా మీకు ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇక్కడికి వచ్చి నాన్న సుఖపెట్టలేదు ఎందుకు మీరు మరి ఇంకా? సో కమింగ్ బ్యాక్ టు దుబాయ్కి వెళ్ళి రావడం, వచ్చిన తర్వాత ఇంట్లో ఎవరు లేరా, ఇక్కడ నా కోసం ఉండిపోరా అంటే ఉండిపోయి, సరే ఇప్పుడు నాకు జాబ్ కన్నా ముఖ్యం మా అమ్మని చూసుకోవడానికి ఒక పార్ట్నర్ కావాలి, నన్ను చూసుకోవడానికి పార్ట్నర్. అప్పుడు పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్న తర్వాత నేను వైఫ్ మా అమ్మ నాన్నతోటే ఉన్నాం. ఉండేటప్పుడు ఇప్పుడు కొంత మైండ్ సెట్స్ మీకు తెలుసు కదా, చాలా సెన్సిటివ్, ఎలా చెప్పాలో తెలియదు. మా మదర్కిను మా వైఫ్ చాలా క్వైట్, నోరు కూడా ఇప్పదు. బట్ సమ్వేర్ ఇట్ ఇస్ నాట్ హ్యాపెనింగ్. మా వైఫ్ ఏమంటుందంటే, తను వచ్చిన నేను కొన్ని 5 కండిషన్స్ పెట్టుకున్నా. అంటే నాకు 90sలోనే చాలామంది ఆఫర్స్, సినిమా హీరోయిన్స్, చాలా మంచి వెల్ ఆఫ్, లాస్ట్ టైం ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, 200-300 crores ఉండే ప్రాపర్టీ ఉండే వాళ్ళంతా నీ పిల్లనిస్తా చేసుకుంటా అంటే లేదు, మన తోపులాగా ఏదో ఒకటి చేయాలని 5 కండిషన్స్ పెట్టుకున్నా. అమ్మాయి పేద అమ్మాయి ఉండాలి, అమ్మాయి గ్రాడ్యుయేట్ అయి ఉండాలి, అందంగా తెల్లగా ఉండాలి. ఏంటంటే నేను నల్లగా ఉంటాయి కాబట్టి కొంచెం తెల్లగా ఉండే అమ్మాయి అంటే పుట్టబోయే పిల్లలు అందంగా ఉంటారు. ప్లస్ పేదింటి అమ్మాయి అయితే నాదే డబ్బులు ఉంది, నేను ఒక అమ్మాయికి సొసైటీలో అందరూ చూసుకుపోయినా ఒక లైఫ్, ఒక ఫ్యామిలీ నేను చూసుకోవాలని. నెక్స్ట్ 3వది గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. పిల్లల్ని చదివించాలంటే నేను ఒక్కనే కాదు, తను చదివించాలి. ప్లస్ మేము మా ఫ్యామిలీలో అందరికీ పెళ్ళిళ్ళు అంతా పెద్ద పెద్ద విధంగా హీరోయిన్స్ అందరూ వచ్చి, సెలబ్రిటీస్ వచ్చారు. ఇలా కాకుండా మా పెద్దక్క పెళ్ళికి AR రెహమాన్ మ్యూజిక్ టంగ్ 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 అని కొడుతున్నాడు AR రెహమాన్. సో నా పెళ్ళికి వచ్చేసరికి ఓన్లీ రిజిస్టర్ మ్యారేజ్. ఇలా కండిషన్స్ పెట్టేసరికి చాలా అమ్మని బాగా చూసుకోవాలి, నాన్న మెయిన్. నాకు అమ్మ నాన్న, నేను వైఫ్, రేపు ఇదే నా లైఫ్ కదా. అది చెప్పలేదు మీరు, అందుకనే చెప్పా. అదే మంచి వాళ్ళు చెప్పారు, ఇది నా లైఫ్.
ఇది దాటి నాకు వేరేది ఎక్కువ ఏం లేదు. సో ఇలా అని చెప్పి పెళ్లి చేసుకున్నప్పుడు ఏంటంటే అప్పుడు ఎన్టీ రామారావు గారి పర్సనల్ కెమెరామ్యాన్ ఒక ఆయన సత్యనారాయణరావు గారు అని ఉన్నారు. ఓకే. ఆయన కూతురు, ఒకే కూతురు, ఆ అమ్మాయిని ఇచ్చి వెతికితే షార్ట్ లిస్ట్ చేస్తే ఆ అమ్మాయి దొరికింది. తెల్లగా అందంగా హీరోయిన్ లాగా చక్కగా బాగుంటుంది, ముక్కు తెల్లగా. అదే మా అబ్బాయికి కూడా ఫీచర్స్ వచ్చింది ఇప్పుడు. తన్ని చూసి అప్పుడు మిగతా వాళ్ళంతా నో అని చెప్తే చాలా మంది మా నాన్న ఎందుకు ఇంకా డబ్బులు ఇస్తాం, కట్నం ఇస్తాం, ఇల్లు ఇస్తాం, పొలాలు ఇస్తాం అంటే వాడు తిక్కలోడండి, వాడేదో సంఘ సంస్కర్తలాగా ఏదో చేసేవాళ్ళని. ఎందుకంటే ఇవన్నీ చిన్నప్పుడు మా నాన్న బాగా నూరిపోయిన వాళ్ళు. ఓకే ఓకే. ఎలాగ ఉండాలి, మనిషి అనేవాడు ఏంటి, మగాడు అనేవాడు ఎలా ఉండాలి, ఫ్యామిలీ ఎలా చూసి ఇవన్నీ నూరిపోయారు. ప్రొద్దున మేము సెవెంత్ నాకు బాగా గుర్తు, 7th 6th ప్రొద్దున లేస్తే భగవద్గీత ఏ ఇంట్లోనే ఉంటుందా మీకు, ప్రతిరోజు భగవద్గీత లేపుతుంది. సో ఆ భగవద్గీత విని 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 ప్రతిదానికి అర్థాలు తెలుసుకొని అది ఇది తెలుసుకొని మేము అలా పెరిగిన తర్వాత సంఘంలో ఏదో చేయాలి. ఇంత చేసి పెళ్లి చేసుకున్న తర్వాత మా అమ్మ నా దగ్గర ఉండేటప్పుడు కొంచెం మిస్అండర్స్టాండింగ్, మా అమ్మని నాన్ని మా ఆవిడ ఎలా చూసుకోవాలి అనే రకంలో తను చూసుకోవడం లేదు. తను ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, అయ్యో మీరు యాక్టర్, హీరో కొడుకు, యాక్టర్ కొడుకు, నేను మీకు సరిపోను, నాకు విడాకులు ఇచ్చాను, నేను వెళ్ళిపోతాను. ఓ నాయన, మా అమ్మని ఎంత బాగా చూసుకున్నారో రేపు నాకు వచ్చే పిల్లని కూడా ఎంత బాగా చూసుకోవాలని, నేను నిన్ను అలా చూసుకుంటే నువ్వు ఎందుకు భయపడుతుంటే మీ ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉంది, నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, సో మీకు చాలా ఎక్స్పెక్టేషన్ ఉందంటే ఎస్ యూ విల్ హ్యావ్. ఒక కొత్త ఇంటికి వెళ్తున్నావు, మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండే వాళ్ళకి వెళ్తున్నావు అంటే వీ హ్యావ్ టు చేంజ్, యూ టేక్ యూర్ టైం, అవన్నీ కూడా చెప్పాను. బట్ దట్ వాజ్ నాట్ హ్యాపెనింగ్. మా అమ్మకు అంత హ్యాపీగా లేదు. సో ఇద్దరు దగ్గర సరిగా చూసుకోవట్లేదా? చూసుకోవడం అంటే పిలిస్తే చేయడం అవన్నీ ఉంటుంది, కానీ తనకు ఒక సిగ్గు, బిడియం, భయం అన్నీ ఉంటాయి. సో మనం తప్పు కూడా పెట్టలేము. బికాస్ ఎక్స్పోజర్ అనేది వాళ్ళకి ఉండాలి, 10 మందితో తిరిగే అలవాట్లు వాళ్ళకి ఉండాలి, పెద్ద కుటుంబం ఉండాలి. అప్పుడు వాళ్ళకి అత్తయ్య మాయన కలిసిపోయే రకం ఉంటుంది. తను కలిసిపోయే రకం కాదు. ఓకే. బట్ చాలా మంచిది, ఒక్క నోరే అయిపోతుంది అసలు. మూగ మనిషి ఏమో అనుకుంటారు, అంత షీఈ్ వెరీ క్వైట్, వెరీ డౌన్ టు ఎర్త్, వెరీ సింపుల్. ఇటు సైడ్ చూస్తే అమ్మ, అటు సైడ్ చూస్తే వైఫ్, ఇటు సైడ్ చూస్తే నాన్న. ఎలాగానే నాన్న ఎవరికి చెప్పలేరు. నాన్న వెరీ నైస్, మీకు అందరికి తెలుసు కదా. ఆయన ఒక్క మాట మా ఆయన అనురాధ తన పేరు, ఆయనే పెళ్ళైన తర్వాత పేరు మార్చాలని వాహిని అని ఆయన పేరు పెట్టింది. మా వాహిని, కాఫీ ఇస్తావా, అన్నం పెడతావా, ఇంతే. సో ఇట్ వాజ్ అ వెరీ నైస్ ఫ్యామిలీ. అది అక్కడ నుండి కొంచెం పక్కనే ఉండేవాళ్ళం, కొంచెం దూరంగా ఉండేవాళ్ళం. ఉండిన తర్వాత అప్పుడు చూస్తేనేమో మాట్లాడేవాడిని, చేసేవాడిని. కానీ ఏంటంటే అప్పుడు ఆయన కొంచెం బాధ, ఇంతకాలం నా కొడుకు దగ్గర ఉన్నాడు, పెళ్లి చేసుకున్న తర్వాత దూరం అయిపోయాడని ఒక బాధ ఉండేది. ఇంకా అందరూ చెలరేగిపోయారు, కొడుకు చూసుకోవడం లేదు, చేయడం లేదు, మాట్లాడడం లేదు, అది ఇది అని. ఇంకా ఆయన కూడా చెప్పడం కూడా నేనే చూసుకుంటున్నాను, ఎందుకంటే అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది, మంచి గడప దాటే లోపు అన్నట్టు. ఇల్లు మా అమ్మ నాన్న అపార్ట్మెంట్ ముందే షిఫ్ట్ అయిపోయి, అప్పుడు రోజు మా అమ్మ ఎంత హ్యాపీగా ఉంటుంది కదా చూడడానికి, కానీ రోజు తీసుకువెళ్ళే వాళ్ళని వచ్చారు. మా అమ్మ చనిపోయిన తర్వాత మా అమ్మ ఉండేటప్పుడు కూడా మందులు కూడా నేనే చూసుకునేవాడిని, చాలా చేసాను. హాస్పిటల్ తీసుకుని వెళ్ళి బ్లడ్, మా ఫ్రెండ్స్ని అంతా పిలిపించి బ్లడ్ కావాలంటే బ్లడ్ ఇవ్వడం, ఇన్ని చేసాం. కానీ బయట ప్రపంచానికి ఏం చేసామనేది తెలియదు. మా అమ్మ చనిపోయిన తర్వాత ఒంటరి మనిషి అయిపోతే మా నాన్నమ్మ ఒకసారి చెప్పింది, రే రంగనాథ్ ఒంటరోడు అయిపోతాడరా, వాడిని ఎలా కాపాడాలి నువ్వే చెప్పరా అని. అంటే ఏముంటుంది, నా దగ్గర నేనన్నా రావాలి, లేకపోతే నా దగ్గర అన్నా రావాలి, ఆయన ఎలాగో రారు కాబట్టి నేనే వచ్చేస్తానని ఇప్పుడు నాన్న ఇంటికి షిఫ్ట్ అయ్యి ఆ ఇంటి రెంట్ మా నాన్న పే చేసేవారు, భోజనాలన్నీ నేను చూసుకున్నాను. ఎవరు వచ్చినా రెంటిల్లే. ఓకే. సో అక్కడ కూడా చూడండి, తండ్రి దగ్గర ఉండి తండ్రి బాగా సంపాదిస్తున్నాడంటే ఫైన్ కదా. మా నాన్న సంపాదించింది ఏదైనా సరే నాకు ఒక ఇండివిజువాలిటీ ఉంటుంది, మా నాన్న నేను చూసుకోవాలని నాకు ప్రేమ ఉంటుంది. కాబట్టి ఆయన నేను కడతాను రా అంటే, లేదన్నా మీరు కావాలంటే రెంట్ కట్టాలి, లేకపోతే నేను అదే రెంట్ కూడా కడతాను, భోజనాలు అన్నీ నేనే చూసుకుంటాను, మీరు హ్యాపీగా ఉంటే చాలు. ఎందుకంటే భార్య చనిపోయిన తర్వాత ఇంకెవరి కోసం భర్త ఉంటాడు చెప్పండి. ఇట్ ఈస్ ద మోస్ట్, ఇప్పుడు నాకు తెలుస్తుంది కదా, ఇప్పుడు లాస్ట్ 1 year. సో అందుకనేసి అప్పుడు షిఫ్ట్ అయిపోయిన తర్వాత ప్రతిరోజు టెన్నిస్కి వెళ్ళేవాళ్ళం, లేకపోతే సాటర్డే సండే వస్తే టెన్నిస్కి వెళ్ళేవాళ్ళం. అక్కడ లాల్ బహదూర్ స్టేడియం, ఇక్కడ స్టేడియం సైడ్ కదా, మన హిమాయత్ నగర్ సైడ్, నారాయణ. అప్పుడు సానియా మిర్జా కూడా అక్కడ వచ్చాడు. అప్పుడు ఏం చేశానంటే మా నాన్నతో పాటు వెళ్ళేవాడిని, టెన్నిస్ ఆడేవాడిని. వచ్చిన తర్వాత సాటర్డేస్ నేను వీళ్ళతో IAS IPS ఆఫీసర్స్ వీళ్ళంతా ఉంటారు, రిటైర్డ్ పీపుల్, మేము ఈవినింగ్ సెషన్ రా అంటే నేను, నా వైఫ్, నా కొడుకు, మా నాన్న తీసుకెళ్ళేవాడిని, డ్రాప్ చేసేవాడిని. వాళ్ళు గెట్ టుగెదర్ అంతా అయిపోయిన తర్వాత నైట్ అంటే ఈవినింగ్ 6 వదిలితే నైట్ 12, 1 అయిన తర్వాత 2 అయినా సరే ఆయన తీసుకొని వచ్చి ఇంట్లో పడుకోబెట్టి, ఆయన తిరగకపోతే అన్నం తినిపించి నేను పడుకోబెట్టాడు.
మా నాన్న అడిగేవారు, ఎందుకురా నేను పడుకున్నా కదా, మళ్ళీ రేపు తింటా కదా. లేదన్నా, తినకుండా పడుకుంటే మంచిది కాదు కదా, నీకెందుకురా నా పైన ఇంత ప్రేమ అని. అదే ప్రేమ ఇప్పుడు నా కొడుకు పైన ఉంది. నా ప్రపంచం చాలా చిన్నది, మా అమ్మ నాన్న నా కొడుకు నా భార్య, అయిపోయింది. ఇంకెవరితోటి బయట ప్రపంచం నాకు పని లేదు. ఎవరో ఫ్రెండ్స్ నాకు చాలా హెల్ప్ చేస్తున్న వాళ్ళు మా ఫ్రెండ్సే ఉన్నారు చాలామంది. నేను రిలేటివ్స్ ఎక్కువ మందితో పెట్టుకుని కూడా. నాన్న ఎన్ని రోజులు ఉన్నారు ఇద్దరు కలిసి? అంటే మీ ఇద్దరు కలిసి ఉన్నారు? మేము ఆల్మోస్ట్ లైక్ 1-2 years ఉన్నాం అంతే. దాని తర్వాత ఏమంటారంటే డిఫరెన్సెస్ వచ్చినాయి. లేదు, మా ఇద్దరికి ఎప్పుడు మేము ఇద్దరు లవర్స్ లాగా, మరి ఒంటరిగా వదిలిపెట్టి మా నాన్న నేను ఒక లవర్స్ లాగా, ఒక ఫ్రెండ్స్ లాగా, జిగిరి జాన్స్ లా ఉంటాం. ఏది పడితే అది మాట్లాడతాం, నవ్వుకుంటాం. మా నాన్న ప్రపంచంలో మీరు ఎక్కడ చూసినా నవ్వడం అనేది కనిపించదు. నేను ఒక్కనే ఆయన పగ పడేలాగా నవ్విస్తాను. నేను నాకు మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్. రే ఆపరా 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 అంటారు, పర్వాలేదు నవ్వండి అన్న, మంచిదే అంటాను నేను. సో వీఆర్ థిక్ బెస్ట్ ఫ్రెండ్స్. సో అక్కడ ఏమైపోతుందంటే వీడు దుబాయ్కి వెళ్ళిపోయాడని ఒక కోపం, మళ్ళీ వచ్చిన తర్వాత వీడికి వాళ్ళ వైఫ్కి నా వైఫ్కి ఇద్దరు అత్త కోడలు ఏమో నాకు తెలియదు, వీడేమో సెపరేట్ ఉంటానంటున్నాడు అని. అది సో ఎక్కడో దగ్గర హీ ఫీల్స్ వెరీ బ్యాడ్, హీస్ మిస్ మీ అ లాట్. నేను దుబాయ్కి వెళ్ళినప్పుడు 1 year 1.5 year నాతో మాట్లాడాలి. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్పిందంతా బాగుందండి. భార్య చనిపోయిన తర్వాత కడుపును పుట్టిన 3 పిల్లల్ని కాదని ఏ తండ్రి అయినా పని మనిషి పేరు మీద ప్రాపర్టీస్ మొత్తం రాసేసి ఉరేసుకొని చనిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఒకే ఒక్కదానికి సమాధానం చెప్పండి. మీనాక్షి అనే అమ్మాయి మాకు 2003-2004 అని, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. మా అమ్మ పడిపోయినప్పుడు మా ఇంట్లో పనోళ్ళు వచ్చి వెళ్ళారు. అప్పుడు లక్ష్మి అని ఒక ఆవిడ వచ్చింది. తను ఆల్మోస్ట్ 6 years ఉంది. నేను అదే లెక్క పెడుతున్నా, 2007-2006 నుండి 2002-2003 వరకు ఉంది. వెళ్ళిపోయిన తర్వాత ఆ టైంలో తను వచ్చింది మీనాక్షి. చాలా మంది వచ్చేది, తర్వాత మీనాక్షి వచ్చింది. అప్పుడు మా అమ్మని చూసుకునేది తను బాగా చూసుకుంటుంది. రాత్రిపూట లేపిన 1 గంట నేను లేస్తాను, టక్మని రే అని పిలిస్తే నేను లేస్తాను. లేచినప్పుడు తను మీనాక్షి చూడంటే నేను చూస్తా తను కరెక్ట్ చూస్తుందా లేదా, నీళ్లు కావాలా, యూరినా, అదే. అలా మాతో పాటు 6 years ఉంది. అమ్మతోటి నాన్నతోటి 6 years మాతో పాటు ఉండేది. ఉండిన తర్వాత నేను ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోయినా, ఇంకా అమ్మ చనిపోయిన తర్వాత వరకు ఉంది తను. తర్వాత ఏంటంటే నానేమో లేదురా నేను షూటింగ్స్కి వెళ్తాను, నేను టెన్నిస్కి వెళ్తాను, డైరెక్షన్ అది ఇది, నాకు కొంచెం ప్రైవసీ కావాలరా అని ఆ రోజు మాట అన్నాను. మనకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ వరకు ఏంటంటే మేబీ హీ వాంటెడ్ టు హెల్ప్ హర్ టు సెటిల్ డౌన్ ఇన్ లైఫ్. తను కూడా ఏదో ఒక ఇల్లు కావాలని ఏదో అడిగిందని విన్నాము, బట్ మాకైతే ఏం చెప్పలేదు. బట్ ఏ రోజైతే ఆ డెసిషన్ తీసుకున్నారో ఆ అక్క పిలిస్తే పనమ్మాయి కావాలని అంటే తను అప్పుడు పంపిస్తే తను వెళ్ళింది. ఒక 1/2 hour 45 minutes హీ టుక్ ద డెసిషన్. బాండ్ పేపర్స్ బ్యాంక్లో ఉన్నాయి, డబ్బులు ఉంది, మీనాక్షి డు నాట్ డిస్టర్బ్ మీనాక్షి అని ఏదో రాశారు అక్కడ గోడ మీద. దేవుడిది ఇది ఉంటుంది అక్కడ, దానిపైన రాశారు డు నాట్ డిస్టర్బ్ మీనాక్షి అని చెప్పి ఏదో రాశారు. అంటే మీరు అంతకుముందు ఆమెను కొట్టారనేది ఉంది. ఎందుకు కొడితే ఆవిడ కాళ్ళ పైన పడి దండం పెట్టాను నేను. మా అమ్మని ఇంత బాగా చూసుకున్నందుకు, మా నాన్న ఎంత బాగా చూసుకున్నాను. ఆవిడకి ఏదో డబ్బులు ఇవ్వాలంటే ఆ డబ్బులు ఇచ్చి ఆవిడ ఇంటి దగ్గర దింపి కాళ్ళ మీద పడి నేను దండం పెట్టాను. నీ రుణం నేను తీర్చుకోలేను, కొడుకుగా నేను ఎంత చేసుకోవాలనుకున్నానో నా ప్లేస్లో నువ్వు చేసావు, ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అని చెప్పి సో వాళ్ళని రాసేసి వంటగదిలో చేసుకున్నారు. వంటగదిలో ఆయన ఎందుకు వంటగది అంటే అక్కడ మంచి స్పేస్, ఆయన మంచి టాల్ కదా, హైట్ కదా, కాబట్టి అక్కడ స్టూల్ వేసుకొని అవన్నీ రాసి పెట్టేసి బాగా ఒక ఇదిలా యూలా ఉంటుంది కదా మన అయంది, దానికి తాడేసుకొని చక్కగా ప్లాన్ చేసుకొని ఊరేసుకున్నారు. దట్ ఈస్ వాట్ హ్యాపెన్. దాని తర్వాత ఇప్పుడు సింగిల్ గా ఉంటారు కదా, 1 day అయిందా ఆయన చూడటానికి? 1 day అయిందా హ్యాంగ్ చేసుకొని లోపల చనిపోయి ఉన్నారు? ఆయన ఇదే పరమ వెళ్ళింది కదా మా అక్కింటికి. వెళ్ళిన 1/2 hour 45 minutes వచ్చి తలుపు కొడితే లేదు, తలుపు తీయడం లేదు. ఏమైందంటే మళ్ళీ మా అక్కని వెళ్ళి పిలుచుకొని వస్తే ఎంత కొట్టినా పక్కింటి వాళ్ళు మా అక్క అందరూ వచ్చారు. పక్కనే ఉంటుంది మా అక్క కూడా. వచ్చి తలుపు కొట్టి అన్ని బద్దలు కొట్టి చూస్తేనేమో అదే 1/2 hour 45 minutes 1 hour మ్యాక్సిమం లోపల వచ్చి చూసి మళ్ళీ దాని తర్వాత చూస్తేనేమో ప్రెస్లో వాళ్ళ కొడుకు వల్ల ఆయన చనిపోయాడు, వాళ్ళ కొడుకే చంపేశాడు, కూతుర్లు చంపేశారు, ఎవరిని పట్టించుకోలేదు, రోడ్డు పైన వదిలేస్తారు, డబ్బు లేకుండా అడుక్కొని తిన్నారు, తాగుబోతు అయిపోయాడు, పనమ్మాయిని ఉంచుకున్నారు. అయ్యో ఎన్నో ఉంటాయి కదా, అవి మనం చదువుకున్న వాళ్ళం కాబట్టి వీ నో అబౌట్ హౌ పీపుల్ టాక్. లాస్ట్ ఇయర్ కూడా ఒక దీని గురించి ఒక ఆయన పోలీస్ ఆయన దగ్గరికి వెళ్ళి నా ల్యాండ్ డిస్ప్యూట్ అని మాట్లాడుతుంటే ఆయన అంటున్నాడు, రంగనాథ్ గారి కొడుకు అండి, వాళ్ళ నాన్నని సరిగ్గా చూసుకోకుండా తనే చంపేసుకున్నాడు, ఏదో చేశాడు అన్నట్టు అలా చులకన మాట్లాడారు సార్. బట్ ఓకే, వీ హ్యావ్ టు ఫేస్ ఇట్ కదా. ఆయన ఆ రోజున లేదన్నా అవంతా కుదరదు, మీరు నాతోటే ఉండండి అని ఉంటే ఇట్ వాజ్ డిఫరెంట్గా ఉండేది.
బట్ అంటే మేము అదే చెప్తున్నాం కదా మా కానీ నాన్న ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులు మొత్తం కూడా ఇదే అనుకుంటున్నారు, పక్క పిల్లలు చూడకే చనిపోయాడు ఆయన. ఆవిడ శివపార్వతి అని ఆవిడ కూడా మా ఇంటికి వచ్చారు, నేను కలిసాను కూడా. మీ ఇంటర్వ్యూలో కూడా ఆవిడ మాట్లాడారు. ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఏమైనా నాతో మాట్లాడారు, నన్ను కలిశారు, చూశారు. శ్రీహరి గారు వచ్చారు మా ఇంటికి, అంటే మా అమ్మ చనిపోయిన తర్వాత కలిశారు. శరత్ బాబు గారు వచ్చారు. వెన్ సో మెనీ పీపుల్ సాస్ మన చిన్నప్పుడు. చిరంజీవి గారు కూడా వచ్చారా? చిరంజీవి గారు మా నాన్న చనిపోయిన తర్వాత ఫిల్మ్ ఛాంబర్కి తీసుకుని రమ్మంటే అప్పుడు వెళ్ళినప్పుడు ఆయన అడిగారు. చిన్నప్పుడు ఇప్పుడు మా అమ్మ చనిపోయిన తర్వాత పలకరించడానికి నాన్నని కలవడానికి వచ్చారు. నేను అప్పుడు ఇంట్లోనే ఉన్నా. ఆయన వస్తున్నారంటే నాకు వణుకు. ఫస్ట్ క్వశ్చన్ ఏం అడుగుతారు, ఏరా ఏం చేస్తున్నావు అంటారు. ఆ ప్రేమ అభిమానం ఉంటుంది కదా. చిన్నప్పుడు నన్ను అడిగారు, ఎవరో నీకు ఇష్టమైన హీరో అంటే నేను మా నాన్నని చూస్తున్నా. అప్పుడు చూస్తున్నా, నేనేం చెప్పరా రే అన్నారు. మీరే అంకుల్, నాకు చాలా ఇష్టం అంకుల్ అన్నారు. సో కాంబినేషన్ చాలా బాగుంటుంది. చిరంజీవి గారిది రంగనాథ్ గారి కాంబినేషన్ ఎన్ని సినిమాలు చాలా. కానీ ఎన్నిసార్లు ఏడ్చుంటారు 4 గోళ్ల మధ్య. అది చెప్పుకోలేం కదా మనం, అదే ప్రాబ్లం. ఇప్పుడు మనం చెప్తే ఏమంటారంటే, ఎందుకంటే అమ్మ చనిపోయింది, నాన్న చనిపోయాడు, కట్టుకున్న భార్య చిన్న ఏజ్ లోనే చనిపోయింది, ఇప్పుడు ఎవరు లేరు నాకు చెప్పుకోవడం. కళ్ళ ముందే ముగ్గురిని కోల్పోయారు కదా. ఇప్పుడు మా అత్తగారు మామగారు కూడా పోయారు 2016లో. 2019లో మా 17లో మా మామగారు పోయారు, 19లో మా అత్తగారు పోయారు. సో నాకంటూ వైఫ్ చెప్పుకోవాలి. ఎప్పుడు చనిపోయారు? లాస్ట్ ఇయర్ చనిపోయారు. తను ఎందుకు చనిపోయారు అసలుకి? అది తను చెప్పే కదా, సైకలాజికల్ గా సైకాట్రిక్ పేషెంట్ 8 times 9 times సూసైడ్ అటెంప్ట్ చేసి మా నాన్న వచ్చి చూసి ఏమైందిరా అంటే తెలియదు నాన్న అని చెప్పి, వాళ్ళ సొంత బాబాయే ఉన్నారు ప్రసాద్ రావు అని. ఆయన కూడా చిరంజీవి గారికి సైకాట్రిక్ దీనికి కూడా అంటే కౌన్సిలింగ్ కానీ దేనికైనా ఆల్ ఓవర్ వరల్డ్ కూడా ఆయన వెళ్ళేసి వస్తారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు స్ట్రెస్ కూడా ఉండేటప్పుడు చిరంజీవి గారికి కూడా హీ హస్ డన్. అంటే సూసైడ్ చేసుకోవాలని చేసుకుంటుంటారా ఆమె? వస్తుందా థాట్స్? వస్తుండే ఆ థాట్స్ ఏంటంటే ప్రతి చిన్న వాటికి బాధపడడం, భయపడడం, బెదిరిపోవడం, ఇంకా అయిపోయింది మన లైఫ్ అయిపోయింది, ఇంకా మనం బ్రతకూడదు అని టాబ్లెట్స్ ఎక్కువ తీసేసుకోవడం, లేకపోతే ఇలాగే చేయడం వల్ల ప్రతిసారి తీసుకుని వెళ్ళడం, హాస్పిటల్లో చేర్చడం, మళ్ళీ తన్ని ఇంకా ఏం చేయలేమంటే మళ్ళీ సూసైడ్ అటెంప్ట్ 8-9 times. 10th time 10th time. ఇప్పుడు ఏంటంటే డోస్ కొంచెం ఎక్కువ అయిపోయింది, మళ్ళీ హాస్పిటల్ తీసుకుని వెళ్ళాం. వీ కుడెంట్ సేవ్. ఎంత ఏజ్ ఉంటుంది ఆమెకి? తనకి 43-44 అంతే. ఇన్ని కష్టాలు, తండ్రి, తల్లి, భార్య, అత్త, మా ఇంతమంది కోల్పోయి ఒంటరిగా నా కొడుకుతోటి వాళ్ళు నేను బ్రతుకున్నానంటే దానికి మా బాబాయ్ పిన్ని, రే నీకేం కాదు రారా చూసుకుంటాను, వాళ్ళు 2 ఫ్రెండ్స్ హరీష్ రవి అని చెప్పి. రవి అయితే పాపం రోజు మాట్లాడుతూ ఉంటాడు, అడుగుతాడు. నేను డల్ అయిపోతా, ఏమైందంటే మా ఇంకోవాడు ఏంటంటే నీకేంటో ప్రాబ్లం, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్, అది అక్కడ నుండి ఇక్కడికి వచ్చేసావు, కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతుంది. సినిమాలు అంటే మీకు తెలుసు కదా, కృష్ణానగర్ కష్టాలే. సో ఛాన్సెస్ కోసం వెతకడం. కలిసారు ఎప్పుడన్నా చిరంజీవి గారిని? మళ్ళీ తర్వాత లాస్ట్ ఇయర్ నేను కలిసాను. ఇది సార్ జరిగింది లేదు, నాకు మాట్లాడడానికి టైం దొరకలేదు. ఆయన చూసే నాకు బాగున్నా అనేసి వెళ్ళిపోయారు ఆయన. నేను మా బాబాయ్ అన్నపూర్ణ స్టూడియోస్లో మన ఇది జరుగుతుంది, విశ్వాంబర షూటింగ్ జరుగుతుంది. ఆయన 14 days తర్వాత ఒంట్లో బాగాలేదని అప్పుడు వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత షూటింగ్ జరుగుతుందంటే ఇంకా ఆయన డిస్టర్బ్ చేయకూడదని వదిలేశాను. తర్వాత అప్పుడు అనిల్ రావుపూడి గారు, దిల్ రాజు సంక్రాంతికి వస్తున్నాం అనేది అప్పుడు షూటింగ్ జరుగుతుంది ఒక సెట్లో. నేను వెంకటేష్ గారిని కలవలేదు, అనిల్ రావుపూడి ఎవరిని కలవలేదు, ఓన్లీ ఆయన ఒక్కరికోసం వచ్చాను నేను అప్పుడు. సరే పెద్ద ఆయన ఫస్ట్ ఆయన చూసిన తర్వాత చెప్పి దాని తర్వాత మిగతా వాళ్ళని కలుగుతాని అంతవరకు వెయిట్ చేశారు. ఇంతవరకు ఇండస్ట్రీలో కూడా ఎవరికి చెప్పలేదు, ఇది చాలా మంది తెలీదు. ఫస్ట్ టైం అట్లీస్ట్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు రంగనాథ్ గారిని ఎంత ప్రేమించారో వాళ్ళ అబ్బాయి నాగు గారిని కూడా అంతే విధంగా ప్రేమించండి. అదే హైటు, అదే వెయిట్, అదే ఫిజిక్, అదే టాలెంట్ ఉంది. మంచి అన్న పాత్రలకి, నాన్న పాత్రలకి. సో ఆయన మీరు తీసుకుంటే నిజంగా ఆయన ఎక్కడున్నా కానీ పైనుంచి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కొడుకు సక్సెస్ని చూసి. ప్లీజ్ ఇండస్ట్రీకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ చెప్పండి. సో అందుకనేసి మొన్న నేను లాస్ట్ ఇయర్ సముద్ర గారు ఛాన్స్ ఇచ్చారు, వెళ్తే ఇస్తానని చెప్పి ఒకే సినిమాలో Part 1 Part 2 పాన్ ఇండియా సినిమా వరదరాజు గోవింద్ అని చెప్పి ఫస్ట్ హాఫ్లో వచ్చేసి నేను ఒక గుండాకి నవీన్ గౌడ్ గారు అని ఉన్నారు, ఆయనకి నేను సెక్రటరీ లాగా. Part 2లో వచ్చేసి నేను ఒక ప్రొఫెసర్ లాగా. సో ఇవి 2 డిఫరెంట్గా వస్తే ఆయన సీఎం రాజు ఒక ఆయన డబ్బింగ్ చెప్తారు. ఓకే, ఆర్సీఎం రాజు. ఆయన బాగా ఇది ఎవరో ఫ్రెష్ ఫేస్ చాలా బాగుంది అని చెప్పేసి కాంప్లిమెంట్ ఇచ్చింది. సముద్ర గారు చెప్పారు, నాగేంద్ర మీకు మంచి కాంప్లిమెంట్ ఉంది, ఈయన ఆర్సీఎం రాజు గారు చెప్పారు ఇలాగా. సో ఆయన చెప్పారంటే సమ్వేర్ యూ హ్యావ్ పొటెన్షియల్ టు యాక్ట్. ఆబ్వియస్లీ మీ బ్లడ్ లో ఉంది కాబట్టి యాక్టింగ్ అనేది చేయొచ్చు. ప్లస్ ఇప్పుడు మీరు చూడడానికి కూడా మీ ఫాదర్ లాగా ఉన్నారు, శాంతి నివాసంలో మీ ఫాదర్ లా ఉన్నారు, అది అని చెప్పేసరికి ఓకే నమ్మకం వచ్చింది. ఇప్పుడు అసలు నాన్నది ఏం రూపాయి కూడా లేదు మీ దగ్గర? చిన్నప్పుడు చనిపోయిన తర్వాత
కొంత ప్రాపర్టీస్ ఎక్కడ ఉన్నాయో, డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయో అని చూస్తాం కదా ఇంట్లో మనం. లేదండి, ఇప్పుడు జీరోనా? లేదు, జీరో. నాన్న కూడా అద్దెకే ఉన్నారా? సొంత ఇల్లు కూడా లేదు చనిపోయే టైం? లేదు, గాంధీనగర్ లో ఉండేవారు అద్దెకి. సో అందుకనేసి ఇప్పుడు ఏదైనా చేయాలి, మనం తప్పేం చేయలేదు. నేనైతే కొంచెం కుక్కలు అంటే ఇష్టం అని చెప్పి ఒక 20 lakhs 30 lakhs ఇన్వెస్ట్ చేసి కుక్కలు మళ్ళీ అదే పిచ్చి, ఎవడ పిచ్చి వాళ్ళకని కొన్నారా? కొన్ని ఫారిన్ నుండి తెప్పించి వాటిని షోస్కి తీసుకెళ్ళి మళ్ళీ బ్రీడింగ్ చేసి ఒక పిల్ల 1,00,000 2 లక్షలకు అమ్మిన రోజులు ఉన్నాయి. అదేదో ఫన్ కోసం చేసాం. ఆవిడకి కూడా కుక్కలు అంటే ఇష్టం, తను చూసుకుంటుంది, టైం పాస్ అవుతుంది, తనకు అలాంటి డైవర్షన్ ప్రాబ్లం ఇది ఉండకూడదు అనేసి ఇది పెట్టాం. బట్ ఏంటంటే అవి ఉండి చూసుకోలేక బెంగళూరులో అక్కడ నుండి వచ్చేసాం. ఇది పరిస్థితి. సో ప్రెసెంట్ అయితే హైదరాబాద్ లో ఉంటున్నారు. ఇంకా ప్రెసెంట్ ఇక్కడే సినిమా వేట ఆఫర్ లో ఒకటి వచ్చి వరదరాజు గోవిందం అయింది, ఇంకోటి 1986 వంగవీటి రంగా అని చెప్పేసి అందులో చిన్న క్యామియో రోల్. తర్వాత ఈటీవీలో బొమ్మరిల్లు అని ఒక ఎపిసోడ్ వచ్చేసాను, సీరియల్. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు నాకు కొత్త కదా యాక్టింగ్, ఎలా డైలాగ్ డెలివరీ భయం అయితే లేదు, కెమెరా ఫియర్ లేదు, కానీ నాకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా బాగుంది. అది నేను చెప్తే బాగుంటుంది కానీ చూపిస్తే బాగుంటుంది కాబట్టి. నాన్నగారి డైలాగ్స్ ఏమైనా గుర్తున్నాయా మీకు? నాన్నగారి డిక్షన్ చాలా బాగుంటుందండి, చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీ, ఎవ్వరు మ్యాచ్ చేయలేరు. ఆయన వాయిస్ బేస్ కూడా కృష్ణరాజు గారిది ఎలా ఉంటుంది వాయిస్, సో ఈక్వల్ గా ఉంటుంది. వాళ్ళిద్దరూ అలా పోటాపోటీగా ఉంటుంది వాళ్ళిద్దరు స్క్రీన్ మీద. ఒకసారి కృష్ణరాజు గారు కంప్లైంట్ చేశారు మా నాన్న, ఏంటి రంగా నువ్వు అనుకొని మీ రిలేటివ్స్ ఒక ఆవిడ వచ్చి నా వీపు బాధేసిందిరా అన్నారు. ఏమైందంటే ఒకసారి ప్లాట్ఫామ్ లో ట్రైన్ ఎక్కుతుంటే వెనకాల ఒకే హైట్ ఉంటారు ఇద్దరు కదా, శరత్ బాబు గారు ఈయన కృష్ణరాజు గారు, మా నాన్న ఒకే హైట్, మంచి సైజు, పర్సనాలిటీ. సో వైట్ వర్షన్ వచ్చి ఈయన శరత్ బాబు, బ్లాక్ డార్క్ వర్షన్ వచ్చి మా నాన్న. ఆ తల అయినా, జబ్బలైనా, బాడీ అయినా ఫుల్ సాలిడ్ పీపుల్ వాళ్ళు. సో ఒకసారి నన్ను కొట్టేసింది రంగా, ఏంటిది మీ రిలేటివ్స్ కొంచెం చెప్పు కొట్టేదని. ఏ రంగా అని చెప్పి వీపీ దాన్ని కొట్టిందంట ఆవిడ. ఎవర్రా మనల్ని కొట్టేవాళ్ళని చూస్తే, రంగా నువ్వు కాదా, మీరెవరండి అంటే నేను కృష్ణరాజు అన్నారంట. సారీ అండి మా రంగనాథ్ అనుకున్నాం మేము అని సారీ చెప్పారు వాళ్ళు. నాన్నది ఏదైనా డైలాగ్స్ గుర్తున్నాయండి మీకు? లేదండి, ఇప్పుడు మా నాన్న ప్రాక్టీస్ చేయటము. ఇప్పుడు మా నాన్నది నేను చెప్పకూడదు, ఎందుకంటే ఆయన వాయిస్ తో విన్న ఆడియన్స్ ఉంది. నేను చెప్పానంటే అది ఏదైనా ఒక 2 lines నాన్నగారిది. లేదు, నాకైతే నేను ఆ జోన్కి వెళ్ళాను. నేను ఆయన జోన్ వేరు, నా జోన్ వేరు. నాదేంటంటే కొంచెం కామెడీ సైడ్, విలన్ కైనా సరే, కామెడీకి అయినా, ఫాదర్ రోల్, ఈ క్యారెక్టర్ రోల్స్కి అయితే ఐ కెన్ డూ జస్టిఫికేషన్. కానీ నా ప్రైమరీ ఏంటంటే ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ నాకు చాలా ఎక్కువ ఉంది. అది నేను చెప్పుకోవడం కదా, అవకాశం వస్తే తెలుస్తుంది మీకు, అది పండుతుంది. ఎందుకంటే ఒక సీన్ లో ఒకరు వచ్చినప్పుడు వాడు మాట్లాడుతుంటే ఏం చెప్తే అవతల మనిషికి, ఇప్పుడు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇలా చూస్తాం, చూసేటప్పుడు వాడి బాడీ లాంగ్వేజ్ లో అయినా సరే, లేదా వాడు చెప్పే డైలాగ్ డెలివరీలో అయినా సరే, ఇచ్చే గ్యాప్లో అయినా, ఒక పదం చెప్పేటప్పుడు ఒక గ్యాప్ ఇస్తే మనం ఏదో ఊహించుకుంటాం. సో ఇవన్నీ నాకు చాలా బాగుంది ఐడియా. సో కాబట్టి ఏంటంటే వచ్చానంటే ఐ కెన్ డూ దట్ మ్యాజిక్ ఆఫ్ కామెడీ ఆన్ ద స్క్రీన్, లేదా జనరల్ క్యారెక్టర్ రోల్స్ చేయడానికి ఉంటుంది అనేసి దానికి హ్యూమర్ బాగుంటే మన అనిల్ రావుపూడి గారు లాంటి షూర్ డెఫినెట్ ఆయన చేతిలో పడితే షూర్ డెఫినెట్ సో మంచి వజ్రంలా తయారు చేసుకుంటారు. అది నాకు ఆపర్చునిటీ లా ఉంటుంది. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మా ఇంట్లో మా నాన్న అయితే పడిపడి నవ్వేవారు నా సెన్స్ ఆఫ్ హ్యూమర్ కి. మా నాన్న దేనికి నవ్వరు, దేవుడి దిగి వచ్చినా, జంధ్యాల గారు వచ్చినా కూడా నవ్వరు, చెప్పండి అని ఇలా కూర్చుంటారు. అలాంటిది మా నాన్నని నవ్వించగలను. ఆయన సినిమాల్లో కూడా అంతేనే, గంభీరంగా నవ్వేదే లేదు ఆయన. అవును, అసలు పోలీస్ డ్రెస్ చేస్తే ఎలా ఉంటారు ఆయన, మెగ్నానిమస్, గంభీరంగా ఉంటారు. చిరంజీవి గారు నాన్నగారి కాంబినేషన్ లో మీకు నచ్చిన సినిమా అంటే? నచ్చిన సినిమా అంటే ఒకటి ఖైదీ, అది ఎవర్ గ్రీన్ ఖైదీ. తర్వాత లవ్ ఇన్ సింగపూర్. అదేంటంటే వాళ్ళిద్దరు బ్రదర్స్ లాగా చాలా బాగుంటుంది, ఇద్దరికి కోపంగా ఉంటుంది, తర్వాత వాళ్ళు తెలుసుకుంటారు బ్రదర్స్ అని లాస్ట్ లో. బట్ అది లవ్ ఇన్ సింగపూర్ చాలా ఇష్టం నాకు. వెంకటేష్ గారి కాంబినేషన్ లో, వెంకటేష్ గారి కాంబినేషన్ లో నాన్న చెప్పింది ఏంటంటే, ఈ ఒక సినిమా వచ్చింది చూడండి, పవన్ కళ్యాణ్ గారు, వెంకటేష్ గారు, మా నాన్న కూడా జడ్జిగా చేశారు అందులో, గోపాల. అప్పుడు వెంకటేష్ గారు, అప్పుడు ఏంటంటే వెంకటేష్ గారు ఫస్ట్ సినిమాలో మా నాన్న యాక్ట్ చేశారు కదా అందులో. అప్పుడు హీజ్ అ న్యూ కమర్, ఇప్పుడు నేను ఎలా న్యూ కమరో ఆయన న్యూ కమర్. సో అదే నాన్నతో చెప్పినప్పుడు 2015లో చనిపోకుండా అప్పుడు చెప్పారు, వెంకటేష్ని కలిసాను, వెంకటేష్ అడిగాడు ఇలాగా, ఇప్పుడు నేను యాక్టింగ్ బాగా చేస్తున్నాను సార్, డైలాగ్ డెలివరీ ఎలా ఉంది చెప్పండి అంటే, గుడ్ వెరీ గుడ్ అని చెప్పాను. సో ఆయన ఏం మాట్లాడుకున్నారు అలాంటివి కొన్ని మాకు చెప్తా ఉంటారు అనమాట. సో అలాగా నాగార్జున గారి కాంబినేషన్ లో విక్కీ దాదా అని ఒక సినిమా యాక్ట్ చేశారు, అందులో ఆ టైంలో కూడా చెప్పారు. నాగేశ్వరరావు గారు
అదే నాగార్జున గారును మా నాన్న అప్పుడు ఆ కాంబినేషన్ సీన్స్ నేను అడిగాను, ఎలా నాన్న అక్కినే నాగేశ్వరరావు గారి కొడుకు ఎలాగా, మాకంత కొత్త కదా అప్పుడు 80sలో. గుడ్, ఈజ్ అ బ్రైట్ ఫెలో, హీస్ ఫ్రమ్ అమెరికా, ఇంకా రాణిస్తాడు చూడు, మరి ఎలా నాన్న లుక్స్ ఎలా ఉంది అంటే, లుక్స్ ఏంట్రా మారుతుంది, మేకప్ అనేది పడాలి, ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మేకప్ వేసి తీసి యాక్ట్ చేసిన తర్వాత ఆ ట్యూన్ ఇన్ అయిన తర్వాత ఫేస్ మారిపోతుంది ఆటోమేటిక్గా, దానికి టైం ఇవ్వాలి, అంత లోపల మన వాళ్ళు న్యూస్ పేపర్ వాళ్ళు చింపేస్తారు కదా అన్నారు. అలాగే చింపేశారు అందరినీ. సో ఇప్పుడు మీరు అల్లు అర్జున్ గారి గంగోత్రి తీసుకున్నా, ఇప్పుడు పుష్ప తీసుకున్నా, ట్రాన్స్ఫర్మేషన్ ఇట్ టేక్స్ టైం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇప్పుడు ఇండస్ట్రీలో రావాలి అని నేను సాక్షి శివ దగ్గర మాట్లాడినప్పుడు అన్ని గీతోపదేశం చేశాను. నేను చిన్నప్పటి నుండి ఒకే దగ్గర పెరిగాను. నాకు మేకప్ పడిన తర్వాత మెల్లిగా ఫేస్ మారుతుంది, టోన్ సెట్ అవుతుంది. నువ్వు డైలాగ్స్ వచ్చినవన్నీ మీ నాన్నలా చెప్పేద్దాం, ఫస్ట్ సినిమాకి ఆస్కర్ అవార్డు తీసుకున్నా అన్ని పెట్టుకో. రోషన్తో ఇంటర్వ్యూ జరిగింది, నువ్వు కూడా ఇల్లు అన్నారు. అంటే వెళ్తాను, కానీ శివ రోషన్ అడిగే ప్రశ్నలు మీకు తెలుసు కదా, ఏదో IAS IPS కూడా క్లియర్ చేసేస్తారు, నాకు అంత కాన్ఫిడెన్స్. ఆయన దగ్గరికి వెళ్తే ఎక్కడ తిరిగి, అవును నాకు కరెక్టే, నేను కూడా కొన్ని లూజ్ చెప్పేసాను రా అన్నారు. అని తర్వాత అవును శివ, బికాస్ శివ గురించి మీకు తెలుసు కదా, వెరీ నైస్ పర్సన్. సాక్షి రంగారావు, మేమంతా ఒకే ఏరియాలో ఉండేవాళ్ళు. మేమంతా ఒకే దగ్గర పెరిగి, నేను శివ షటిల్ కాక్ ఆడేవాళ్ళు. టోర్నమెంట్స్ నైట్ అయితే శివ నేను వెళ్ళి ప్రసాద్ గారు కరెక్ట్. నేను శివ షటిల్ కాక్ చాలా ఆడేవాళ్ళు చిన్నప్పుడు. అలాగే బాగా పరిచయం. చెన్నై రారా వచ్చామంటే నేను పరిచయం చేస్తాను అంటే, నో తెలుగు వచ్చిననే మన సూపర్ స్టార్ తోపుతాం అని వచ్చాం. ఓహో రియాలిటీ ఇలా ఉంటుందా, ఎవరు పట్టించుకోరా, మనంగా వెళ్ళాలా, ఓకే స్టార్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్ అనుకున్నా. సరే అన్ని అనుభవం ఉంది కాబట్టి నాన్నని చూసాం, బాబాయ్ని చూసాం. మా బాబాయ్ వచ్చి 10,000 మా సినిమాలకి డబ్బింగ్ చెప్పారు. రవీంద్రనాథ్ గారు మా బాబాయ్, మా నాన్న సెకండ్ బ్రదర్. 10,000 సినిమాలు, రజనీకాంత్కి, జాకీ చాన్కి, వీళ్ళందరికీ డబ్బింగ్. ఎక్కడ మిస్ అయ్యాను నేను డబ్బింగ్ ఆర్టిస్టులు అందరినీ చేశాను, రవీంద్ర గారిని ఎక్కడ మిస్ అయ్యాను నేను? ఆయన 2009లో చనిపోయారు, 2008, 2009లో చనిపోయారు. ఓకే, మా అమ్మ చనిపోయే ముందు చనిపోయారు అన్నమాట. ఇప్పుడు అందరు ఫ్యామిలీ సెట్ అయిపోయారు. మా బాబాయ్ ఇద్దరు బాబాయ్లు ఉన్నారు, ఒక ఆయన జేసీనాథ్, ఒక ఆయన లెక్చరర్గా రిటైర్ అయ్యారు. ఇంకో బాబాయ్ వచ్చి డాక్టర్ MBBS చేశారు. ఆయన వైఫ్ డాక్టర్, ఇద్దరు పిల్లలు డాక్టర్, కెనడాలో ఒకటి, US లో ఒకటి అనుకుంటా. నాన్న అందరినీ బానే చూసుకున్నారు, ఫుల్ గా చేయరు కదా, కొంచెం హెల్ప్ చేస్తారు. అదే ఇనిషియల్ గా ఇప్పుడు మా బాబాయ్ డాక్టర్ బాబాయ్ MBBS చదివే టైంలో ఇంటికి వచ్చి టవల్ కట్టుకుని పడుకునేవాడు. ఆయన తినడం పడుకోవడం లేజీగా ఉండేవాడు. ఆయనకి మా అమ్మ మంగళసూత్రాలు అమ్మి చదివించి ఇన్ని చేసాం. చేసింది చెప్పుకోవడం గొప్ప కాదు, కానీ ఏంటంటే వాళ్ళు అది గుర్తుపెట్టుకొని వాళ్ళ ఫ్యామిలీ, ఇప్పుడు మేము కానీ గుర్తుపెట్టుకున్నారు అందరం, మిమ్మల్ని బాగా చూసుకుంటారా? దట్స్ ఓకే. ఫైనాన్షియల్ గా కొంచెం మీరు డౌన్ అయినప్పుడు దట్స్ ఓకే. ఇప్పుడు మా ఆవిడ చనిపోయినప్పుడు కొంచెం మేమందరం ఉన్నాము, మేము చూసుకుంటాము. లేదు, నేను వాళ్ళతో ఎక్కువ మాట్లాడడం లేదు. మా బాబాయ్ పిన్ని ఉన్నారు కదా, వాళ్ళిద్దరే నన్ను చూసుకునేది బాగా. ఇప్పుడైతే అసలు మిగతా ఎవరితో తోడబుట్టిన వాళ్ళు ఎవరితో నేను టచ్ లో లేరు. నేను టచ్ లో లేను. మెయిన్ మా అక్క, ఇంకో అక్క ఉంది, ఆవిడతో కూడా టచ్ లో లేను. మీ సొంత అక్కతో కూడా? సో ఎవరి వాళ్ళ లోకల్లో ఉండామా? లేదు, ఆ పెద్ద అక్క చనిపోయింది, తనకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చి చనిపోయింది. అదే విన్నాను నేను. తర్వాత సొంత అక్క చనిపోయినా కానీ ఎందుకు చనిపోయిందో కూడా తెలియదు మీకు? వెళ్ళలేదు మీరు కనీసం? మీరు వెళ్ళలేదు. తను చనిపోయి ఎలా అండి అంత మూర్ఖంగా ఉండగలం? మనసు ఒకే కడుపును పుట్టిన రక్త సంబంధం, ఒకవేళ ఎంత శత్రువులమైనా కానీ బతికినప్పుడు ఎలానో మనం వెళ్ళాం, కనీసం చనిపోయినప్పుడన్నా వెళ్ళి చూసి వద్దాం అనుకున్నా ఇప్పుడు మనసు లేదా మనకి? ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఒక్కొక్కరి ఫ్యామిలీ, ఇప్పుడు నేను చెప్పే కదా మా ఆవిడ సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు. సో దే నెవర్ కేమ్ అండ్ సా ఏమైంది నాకు, నీ వైఫ్కి ఏమైంది, నీకేమైంది, ఎలా ఉన్నావు, ఎలా. వాళ్ళు రాలేదు, వాళ్ళు అడగలేదు, మనం అడగట్లేదు. వాళ్ళు అడగడం లేదు, మాట్లాడడం లేదు, నేను అడగడం లేదు, నేను మాట్లాడడం లేదు. సో ఎవరికి వాళ్ళు అలా ఇండిపెండెంట్ గా ఉంటున్నాం, అంతే. దట్ ఈస్ ఆల్. ఇంకొక అక్క ఉన్నారా? ఇంకో అక్క ఉన్నారు, తను బెంగళూరులో ఉంటుంది. ఏమన్నా మాట్లాడతారా మీతో? లేదు, తను కూడా మాట్లాడడం లేదు. నేను ఎవరితో మాట్లాడడం లేదు, వాళ్ళు నాతో మాట్లాడడం లేదు. సో ఇట్స్ బీన్ లైక్ దట్. ఇప్పుడు మీరు ఒంటరి, మీ కొడుకు, ఇద్దరే. ఇప్పుడు మా పిన్ని, బాబాయ్ వాళ్ళిద్దరు, ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్. అదే మా లైఫ్. నాన్నగారు బ్లెస్సింగ్స్ ఉండాలి మీకు. ఇప్పుడు ఇండస్ట్రీ వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి. నిజంగా ఇంత డెప్త్ నాకు తెలియదు. రియల్ గా నేను చెప్తున్నాను కదా, రియల్లీ ఐ డోంట్ నో ఇంత డెప్త్ ఉందని నాకు తెలియదు మీ స్టోరీలో. నేను ఏదో చాలా ఫస్ట్లో చెప్పిన స్టోరీ నాన్న ఎట్లా చనిపోయారు ఏంటో అనుకున్నా, కానీ ఈవెన్ మీ లైఫ్లో కూడా, బతికున్న వాళ్ళ లైఫ్లలో కూడా సొంత
రక్త సంబంధికులు చనిపోయినా కానీ మీరు వెళ్ళరు, మీ ఫ్యామిలీలో మీ వైఫ్ చనిపోతే వాళ్ళు రారు, ఇప్పుడు ఇంకొక అక్క ఉంటే మీకు సంబంధం లేదు, ఓన్లీ ఒక బిడ్డను పెట్టుకొని మీరు బతుకుతున్నారు. అంతే. సో అందుకని ఇప్పుడు ఏంటంటే ఈ జీవితంలో మళ్ళీ ఏదో చేయాలి, సాధించాలి, ఆ కొడుకు కోసం బ్రతకాలి. ఏమైనా ఇప్పుడు ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తారు, వాళ్ళు ఏమైనా అప్పులు ఉంటే వాళ్ళు అవి తీర్చుకోవాలి. మళ్ళీ స్ట్రగుల్ హెస్ స్టార్టెడ్, బట్ ఇట్స్ కమింగ్ ఎట్ అ వెరీ లేట్ ఏజ్. బట్ ఏదైనా చేసుకొని బయటపడితే బాగుంటుంది. వీ హ్యావ్ టు సీ, అది లైఫ్. గ్రేట్ అండి, నిజం. నాన్న ధైర్యం మీకు వచ్చిందేమో. ఆబ్వియస్లీ ఇప్పుడు ఆయన క్యారెక్టర్, ఆయన బిహేవియరే వస్తుంది కదా, ఇంకేం వస్తుంది. సో ఎవరిని ఏం ఆడకూడదు, ఏం చేయకూడదు, మన సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేదే ఉంటాం. ఎవరైనా హెల్ప్ చేస్తున్నారు, ఏమైనా చేస్తున్నారు అంటే ఇట్స్ ఫైన్. కానీ ఏంటంటే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే క్లారిఫికేషన్ ఆఫ్ వాట్ హ్యాపెండ్ విత్ మై ఫాదర్. ఆయన ఎలాంటి మనిషి, ఆయనతో పాటు మా జర్నీ ఏంటి, నా జర్నీ ఏంటి అనేది ఇంపార్టెంట్. మిగతా వాళ్ళ జర్నీ ఏంటి నాకు తెలియదు, నేనేం చెప్పలేను. ఓకే, సో దట్ ఈస్ దర్. బట్ నాన్నగారి కాంబినేషన్లో ఇంతమంది హీరోయిన్స్, నాన్నకి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతుంది చాలా మంది హీరోయిన్స్తో. అలా మీకు బాగా చాలా బాగుంది అనిపించింది అంటే అంత నవ్వుతున్నారేంటి? ఏమో ఉంటాయి కదా, పుకార్లు ఉంటాయి, పేర్లు ఉంటాయి. సో పుకార్లు నేను ఎక్కువ వినలేదు, కానీ నేను విన్నదైతే ఇద్దరిని. పేర్లు ఎందుకు తీయలేదు కానీ అమెరికా అమ్మాయి సినిమా అప్పుడు దీప గారితో ప్రేమలో పడ్డారు అని, ఇంకొకటి సెకండ్ సినిమా అనుకుంటా శారద గారు ఒక సినిమా, ఆ సినిమాలో చేసిన తర్వాత చాలా డీప్ లవ్ శారద గారిది, రంగనాథ్ గారిది, పెళ్లి చేసుకునే వరకు వెళ్ళిపోయింది. తర్వాత చలం పరిచయం అయ్యేసరికి ఈయనకి నచ్చక ఆమెతో మాట్లాడటం మానేశారు అని నేను విన్నాను. చాలా మంది చెప్తుంటే విన్నా. మా నాన్న చాలా పెళ్లిళ్ళు అయిపోయి, లక్ష్మి గారు, హీరోయిన్ లక్ష్మి గారు, ప్రభా గారు, శారద గారు, దీప గారు, చాలా మందితో పెళ్లిళ్ళు అయిపోయి గర్ల్ ఫ్రెండ్స్ అవి ఇవన్నీ పుకార్లు చాలా పేపర్స్లో వేస్తే మా మావయ్య, మా అమ్మ వాళ్ళ అన్నయ్య వాళ్ళంతా పరిగెత్తుకొని వచ్చి ఏమైందమ్మా, ఏంటి బావగారు ఉన్నారా, వేరే పెళ్లి చేసుకున్నారా? సో ఆబ్వియస్లీ ఒక కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది స్క్రీన్ పైన అన్నప్పుడు మీకు తెలిసిందే కదా. ఆబ్వియస్లీ దెర్ విల్ బీ ఎ రూమర్, ఎస్ వీళ్ళిద్దరే ఏమో జరుగుతుందేమో, వీళ్ళు ఏమైనా ఆఫ్లైన్ ఏమైనా నడుపుతున్నారేమో, దట్ ఈస్ ప్రిటీ కామన్. కానీ శారద గారి విషయంలో ఇద్దరు చాలా డీప్ వెళ్ళిపోయారు అనే మాట వాస్తవం? లేదు. శారద గారు మా ఫ్యామిలీ ఫ్రెండ్గా ఉన్నారు. చాలా మంది నాకు తెలిసి చాలా మంది ఫ్యామిలీ ఫ్రెండ్స్, మేము వాళ్ళ ఫ్యామిలీస్లో చూసాము, వాళ్ళు మా ఇంటికి వచ్చారు చూసాము. మా చిన్నప్పటి నుండి మా ఇంట్లో ఏ పెళ్ళి అయినా సరే సినిమా హీరోయిన్స్ చాలా మంది, కేఆర్ విజయ గారు, చాలా మంది. ఎందుకంటే మా ఫాదర్ కొంచెం టాల్, డార్క్ అండ్ హ్యాండ్సమ్, మంచి హైట్, మంచి వాయిస్, ప్లస్ ఆయన యాక్ట్ చేసిన హీరోయిన్స్ ఇంకెవరైనా ఉన్నా సరే కొంచెం క్లోజ్గా ఉంటారు. అది ఏమైపోతుందంటే ఈయన చాలా డిగ్నిఫైడ్ పర్సన్. ఆడవాళ్ళు ఎక్కడ అట్రాక్ట్ అవుతారంటే ఒక మగవాడు ఆడదాన్ని లెక్క చేయనప్పుడు అట్రాక్ట్ అవుతారు. సో ఆయన డిగ్నిఫైడ్గా ఉంటారు. ఆయన టెన్నిస్, ఆయన ఎవరిని కేర్ చేయరు. ఆయన టెన్నిస్ అంటారు, ఫ్యామిలీ అంటారు, పిల్లలు అంటారు, ఆయన షూటింగ్ అంటారు, రాసుకుంటారు. అలాంటి వాళ్ళ పైన రెస్పెక్ట్ ఎక్కువ ఉంటుంది. అమ్మాయిల వెనకాల తిరిగితే ఇంకేముంటుంది రెస్పెక్ట్. సో అలాగే ఒక అభిమానం అనేది కాస్త 10 సార్లు ఎక్కడైనా కలిసినా, సినిమాలో చేసినా అది అలాగే అనిపిస్తుంది. సొసైటీలో అలా మాట్లాడుకుంటారు. కానీ చలంగారితో పెళ్లికి శారద గారు చేసుకుంటానంటే నాన్నగారు అసలు యాక్సెప్ట్ చేయలేదు, అసలు నువ్వు చేసుకోవద్దు, అది ఇది గొడవ చేశారు. నో, ఐ డోంట్ థింక్ సో. అలాంటివి మన ఇద్దరమే కలిసి ఉందాం, నాకైతే తెలిసి ఏం లేదు అలాగా. బట్ ఇలాంటి పుకార్లు వచ్చంటే నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది. నేను విన్నది ఎక్కువ శారద గారు, దీప గారు. మిగతా పేర్లు మీరు చెప్పిన నేను మేబీ అయ్యి ఉండొచ్చేమో, నాకు తెలియదు. బట్ చెప్తున్నా, ఆయన యాక్ట్ చేసిన హీరోయిన్స్ ఎవరైనా సరే అలాంటి పేర్లు వెంటనే వచ్చాయి. అది నేను చిన్నప్పుడు చూశాను. మా మావయ్య ఇంటికి రావడం, అడగడం ఏమైంది, హీరోయిన్స్ తోటి ఏంటి, వాళ్ళు పెళ్లి చేసుకున్నారా, ప్రేమించారా, పారిపోయారా, లేచిపోయారా, ఇవన్నీ పుకార్లన్నీ వచ్చాయి. అది చిన్నప్పటి నుండి చూసి మాకు అలవాటు అయిపోయింది. సో దట్ ఈస్ నథింగ్ మచ్ ఇన్ ఇట్. నేనైతే చూడలేదు, నేనైతే వినలేదు. అంటే మా నాన్న పక్కనే ఉంటాను కదా, మా నాన్న ఎక్కడికైనా వెళ్తున్నారు వస్తే ఒక ఏజ్ తర్వాత తెలిసిపోతుంది కదా. అది కూడా లేనప్పుడు. నాన్నగారికి బాగా ఇష్టమైన యాక్టర్ ఎవరు ఇంట్లో, ఎక్కువ ఆయన గురించి మాట్లాడటం అంటే హీరోస్లో మా నాన్నకి బాగా నచ్చిన యాక్టర్స్ అంటే నసీరుద్దీన్ షా, ఓకే, అక్కడ హిందీలో. తెలుగులో అయితే కమల్ హాసన్, అక్కడ చిరంజీవి గారు చాలా ఇష్టం. చిరంజీవి గారి కామెడీ టైమింగ్స్ చాలా ఇష్టం. ఓకే, యాజ్ అ ఫ్రెండ్, యాజ్ అ బ్రదర్గా చాలా ఇష్టం చిరంజీవి గారు. యాక్టర్స్ అంటే ఆయనకి నచ్చిన యాక్టర్స్ అంటే ఎవరు ఉంటారు? ఎన్టీ రామారావు గారు ఉంటారు, నాగేశ్వరరావు గారు ఉంటారు, ఎస్వి రంగారావు గారు ఉంటారు, సావిత్రి గారు ఉంటారు.
అది కాకుండా అంటే క్లోజ్ ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు మన శరత్ బాబు గారు, గిరిబాబు గారు, శరత్ బాబు గారు చాలా క్లోజ్. సో చలపతిరావు ఏమో లిటిల్ క్లోజ్. నేనైతే బాగా చూసింది శరత్ బాబు గారు. మా ఇంట్లో ప్రతి దానికి వస్తారు నాతో. ఇద్దరు మంచి ఫ్రెండ్స్. వెరీ వాళ్ళ అమ్మ నాన్న చనిపోయినప్పుడు వచ్చారు ఆయన కూడా. ఆయన వచ్చారు, అమ్మ చనిపోయినప్పుడు వచ్చారు, నాన్న చనిపోయినప్పుడు రాలేదు అనుకుంటా. ఐ వాజ్ నాట్ వెల్ అనుకుంటా. ఓకే. ఇక్కడ ఫిల్మ్ చేంబర్ ఇక్కడ తీసుకొని వెళ్ళినప్పుడు ఈయన శివాజీ రాజా వాళ్ళంతా అప్పుడు వచ్చారు. ముగ్గురు పెళ్ళాంస్ నాన్న డైరెక్టర్ ప్రొడ్యూస్ చేశారు కదా. ఇప్పుడు చూడండి లక్ ఫేట్ అనేది ఎలా ఉంటుందంటే నాకు 2-3 సార్లు ఛాన్స్. ఇప్పుడు మా నాన్నయ్య సినిమా మొగుడు పెళ్ళాంస్ అనేది తీయడానికి కారణం, తీసేటప్పుడు ఏంటంటే నువ్వు చేస్తావా నన్ను అడిగారు. నేను చేయను అన్న. దాని తర్వాత ఈ సినిమాలో హీరోని ఎవరు పెట్టాలి నన్ను అడిగారు. పడితే నేను రికమెండ్ చేసిన పేరు శివాజీరాజు. మీకు అర్థమవుతుందా? నేను చెప్తే రికమెండ్ చేస్తే పేరు వచ్చింది శివాజీరాజు. ఆయన పెట్టారు. సార్ టైటిల్ ఏం పెడతారా అంటే మొగుడ్స్ ఫిల్మ్స్ అనే టీవీ సీరియల్ వస్తుంది, ఇదేదో కొత్తగా ఉందన్నా పెట్టండి అన్న. ఇది ఏంటి సినిమా ఏంటంటే మిస్సమ్మా టైప్లో తీశారు నాన్న. ఓకే. మిస్సమ్మా సినిమాని దీన్ని కొత్తగా మొగుడ్స్ ఫిల్మ్స్ అని తీశారు. భూమిక ఏదో వచ్చింది అదేనా? పాత మిస్సమ్మ ఎన్టీ రామారావు, సావిత్రి గారు. సో అలాంటి స్టోరీరా ఇది అంటే కొత్తగా చేయాలనుకుంటున్నా అంటే మరి ఈయన రాజేంద్ర ప్రసాద్ గారు మిగతా యాక్టర్స్ ఉన్నారు కదా కామెడీలో, లేకపోతే నరేష్ గారు వీళ్ళంతా ఉన్నారు. ఎందుకు నాన్న అంటే శివాజీ రాజు అయితే మనకి శాటిలైట్ రైట్స్ 20 lakhs ఏదో వస్తుంది అదేదో అప్పుడు చెప్పారు. అది నాకు నాట్ ష్యూర్, బట్ అది చెప్పడం వల్ల ఏంటంటే అట్లీస్ట్ సినిమా ఏమైనా ఒకవేళ ఎలా అయినా సరే అట్లీస్ట్ దెర్ ఇస్ సంబడి హూ కెన్ డూ మార్కెటింగ్ ఫర్ యువర్ మూవీ కాబట్టి ప్రొడ్యూసర్ కొంచెం సేఫ్ అవుతారు కాబట్టి ఐ థింక్ యూ షుడ్ గో విత్ శివాజీ రాజా. ఆయన కొత్త అయినా ఆయనకు కూడా లైఫ్లో కొత్త బ్రేక్ వస్తుంది. ప్లస్ ఎలాగో ఆయన మా టీవీ, ఇఫ్ ఐ నాట్ రాంగ్, మా టీవీ రైట్స్ ఏదో శాటిలైట్ రైట్స్ నాకైతే కరెక్టే తెలియదు, 20 lakhsకి అయితే వస్తుంది. 50 lakhs ఎంత పెట్టి సినిమా తీద్దాం అనుకుంటున్నాం బడ్జెట్ అది అని చెప్పినప్పుడు. నానే ప్రొడ్యూసర్ కదా? నాన్న కాదు, వేరే ప్రొడ్యూసర్ ఏదో అన్నారు. లేదు ప్రొడ్యూసర్ కాదు, డైరెక్టరీ. మరి డబ్బులు పెట్టారో ఏమో కానీ ఆయన ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చేసి మన ఈ బాడీ గార్డ్స్ వాళ్ళంతా ఇస్తారు చూడండి, చాలా కంపెనీస్కి బాడీ గార్డ్స్ లేకపోతే సెక్యూరిటీ ఫోర్సెస్ ఇస్తారు. ఆ దానికి ఆ సంస్థకి ఆయన ఒక పెద్ద CEO. ఓకే. ఆయన ప్రొడ్యూస్ చేస్తారంటే అప్పుడు నాన్న కూర్చొని చేశారు. నన్ను ఎన్నోసార్లు అడిగారు నువ్వు చేయరా. నేను దాని ముందు వరకు కృష్ణవంశీ గారు వెనకాల పడ్డా. నీకు ఎవరు ఇష్టం చెప్పారంటే సార్ కృష్ణవంశీ గారు నాన్న అంటే, సార్ నేను కృష్ణవంశీతో మాట్లాడేసి నీకు నంబర్ ఇస్తానని చెప్పి నాకు ఇచ్చారు. నంబర్ ఇస్తే అప్పుడే నితిన్ సినిమా ఒకటి జరిగింది చూడండి, ఏంటి హనుమంతుడు, నితిన్ గారు, ఓకే, చార్మి వాళ్ళంతా. ఆ టైంలో February, March 2005 ఇఫ్ ఐఎమ్ నాట్ శ్రీ ఆంజనేయం. అప్పుడు సరే నువ్వు మాట్లాడారంటే సార్ నేను వెళ్తే హీరోగా చేయొచ్చు కదా, మన ఫీలింగ్ అలా ఉంటుంది కదా అనేసి అప్పుడు ఆయనతో మాట్లాడితే అయిపోతుందండి ఈ మార్చికి అయిపోతుంది, దాని తర్వాత మనం కలుద్దాం. ఏనన్నా నేను కాల్ చేస్తే కృష్ణవంశీ గారు అంటే ఈ సెట్ ఈ ఆస్క్ మీ టు కమ్ అండ్ మీట్ ఇన్ మార్చ్ అంటే, అలా కాదురా వాళ్ళంతా పెద్దవాళ్ళు రా, మనం అనుకున్నట్టు కాదు, నువ్వు అనుకున్నట్టు కాదురా, వాళ్ళంతా పెద్దవాళ్ళు. యూ హ్యావ్ టు గో. అదే చెప్పే కదా సినిమా ఇండస్ట్రీ అంటే యూ హ్యావ్ టు గో, వెనకపడి అడిగి నేర్చుకొని చేయాలి. అప్పుడు 2006లో కోట శ్రీనివాసరావు కొడుకున్నాడు ప్రసాద్. సో నేను తను కొంచెం క్లోజ్ ఫ్రెండ్. ఎలాగా ఈ కుక్కల వల్ల తన దగ్గర మంచి మేల్ జర్మన్ షెపర్డ్ ఉంటే నా దగ్గర ఫీమేల్ ఉంది. సరే బ్రీడర్ ఒక దగ్గరికి వెళ్తే మంచి క్వాలిటీ డాగ్ అంటే కోట శ్రీనివాస నాకు తెలుసు అని చెప్పి వెళ్ళి అప్పుడు మాట్లాడినప్పుడు ప్రసాద్ నేను బాగా క్లోజ్ అయ్యాం. డాగ్స్ మీటింగ్ చేసి పిల్లలు పెట్టారు. అప్పుడు నేను ప్రసాద్తో ఒకటి అన్నా, ప్రసాద్ చూడు మీ నాన్న స్టారు, మా నాన్న స్టారు, ఇంకా నువ్వు కూర్చొని ఇవంతా మీ నాన్న డేట్స్ కూర్చొని చూసే వాళ్ళు నేను వెళ్ళి అప్పుడు మేనేజర్గా చేస్తున్నాను అమెజాన్లో. ఇండియాలో ఫస్ట్ టైం వచ్చింది అమెజాన్. అప్పుడు నేను పైలట్ దీనిలో. ఇవంతా అవ్వదు, మనం సినిమాలోకి వెళ్ళిపోదాం, నీకు నేను ఉంటా నాకు నువ్వు ఉంటావు అంటే, నిజంగా చేద్దామా అన్నాడు. సరే చేద్దాం బాబు రా బాబు అంటే మళ్ళీ ఒకసారి మా నాన్న కలవడానికి వచ్చి మేము డాగ్ షోకి వెళ్ళాం. అప్పుడు తను వచ్చాడు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ కుక్కని తీసుకున్నాను, పెద్దది మెయిల్. అప్పుడు కోటగారిని కూడా చూసాను నేను. చూసిన తర్వాత అప్పుడు ఒక 2 months తర్వాత మా అక్క పరిగెత్తుకొని వచ్చింది, రే ప్రసాద్ సినిమాలో యాక్ట్ చేసేస్తున్నాడు రా, ఆల్రెడీ జగపతి బాబు తోటి ఓ సినిమా రిలీజ్ అయినా. ఛాన్స్ లేదు, నాకు చెప్తాడు కదా ప్రసాద్ అని. తర్వాత చూస్తే వచ్చేసాడు. తర్వాత ప్రసాద్ కాదు, నాకు అలా కాదు ఇలా కాదు, అప్పటికి 3 సినిమాలు బుక్ అయిపోయాడు. అరే ప్రసాద్ ఏంటి నేను కూడా చేస్తానన్నా కదా, మన ఇద్దరు కలిసి చేద్దామంటే నువ్వు చెప్పలేదు. అలా కాదు నాకు ఒకటి చేస్తానన్నా. సరేలే అనేసి అప్పుడు చూస్తే యాక్సిడెంట్లో చనిపోయారు. నేను, నా వైఫ్, తను వాళ్ళ వైఫ్, పిల్లలు. అప్పుడు షీ వాజ్ ప్రెగ్నెంట్.
రెండో బాబు చనిపోయే టైంకి చనిపోయే టైంలో షీ వాస్ ప్రెగ్నెంట్ అప్పుడు. ఒక ఫస్ట్ బాబే అనుకుంటాను, ఫస్ట్ బాబు, సెకండ్ ప్రెగ్నెంట్ గా ఉంది బాబాయ్. సో అప్పుడు మేము లుంబిని పార్క్ వెళ్దాం అనుకునే టైం కదా, మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఇద్దరు వెళ్దాం, అంత క్లోజ్గా ఉన్నాం. అదే నా లక్ చూడండి, నాకు కావాల్సినప్పుడు ఆఫర్స్ లేవు, లేనప్పుడు ఆఫర్స్. ఎవరెవరు మీ క్లాస్మేట్స్ ఇంకా ఇప్పుడు ఇండస్ట్రీ వాళ్ళు? నాకు అదే మంజుల, మహేష్ బాబు గారి వాళ్ళ అక్క క్లాస్మేట్, నేను మా ఇద్దరు అక్కలు మంజుల, మేము నలుగురం విద్యోదయలో, చెన్నైలో విద్యోదయలో. మీనా కూడా అక్కడే ఆ స్కూల్లోనే చదివింది. మీనా యాక్ట్రెస్ మీనా. తర్వాత నేను చదివిన స్కూల్లో మన రాఘవేంద్రరావు గారి కొడుకు ప్రకాష్, తర్వాత తరుణ్ ఉన్నాడు కదా, తరుణ్ నాకు జూనియర్. సావిత్రి గారు మనవడు అరుణ్, వాడు నా క్లాస్మేట్, నాకు జూనియర్, నా క్లాస్మేట్. తర్వాత చాలా మంది యాక్టర్స్ పిల్లలు అక్కడ. ఇక్కడ మన హీరోస్ ఎవరైనా ఉన్నారా? ఇక్కడ మన హీరోస్ ఇంకెవరు లేనండి నాకు తెలుసు. నేను మహేష్ ఒకసారి క్రికెట్ ఆడాం వైఎంసీలో, తనకు తెలియదు నేను అప్పుడు రంగనాథ్ గారి కొడుకు అని తెలియదు. సో తను అప్పుడు కొంచెం లావుగా ఉండేవాడు, బొద్దుగా ఉండేవాడు, జిఎం బ్యాట్ను జిఎం బ్యాగ్ వేసుకొని వచ్చాడు. నేను గుర్తుపెట్టా, ఎందుకంటే మనం చిన్నప్పుడు బాగా యాక్ట్ చేసేవాడు కదా. తను అప్పుడు ట్రాన్సిషన్ ఏజ్ 16, 17 ఆ ఏజ్లో ఉండేవాడు, బాగా లావుగా బొద్దుగా లడ్డులా ఉండేవాడు. వచ్చి మేము క్రికెట్ ఆడాం. అప్పుడు అన్నాడు, నువ్వు ఈ షార్ట్ కొట్టి ఇది గెలిపించు, నేను థమ్స్ అప్ అని కొనిస్తాను తాగుతూ. నేను ఎవరో తెలియదు తనకి, తనెవరో నాకు తెలుసు. దాని తర్వాత రంగనాథ్ గారు అబ్బాయిని ఎక్కడ చెప్పుకోరా? నేను ఎక్కడ ఎవరు చెప్పు, నేను డిఫరెంట్ క్యారెక్టర్స్ మా నాన్న చేస్తారు కాబట్టి ఎవరైనా అడిగితే ఇవాళ ఎవరి పేరు, వ్యవసాయి అంటే మా నాన్న పైప్స్ అన్ని అమ్ముతారు. ఒక యాడ్ వచ్చేది కదా, కొన్నిసార్లు పోలీస్ ఆఫీసర్ అంటాను, ఏది పడితే అది చెప్తాను. ఎందుకంటే అబద్ధం కదా, ఇది ఎలా అంటే అశ్వత్థామాత కుంజరహ అన్నట్టు అన్ని క్యారెక్టర్స్. మహేష్ బాబు గారు కొట్టింది? లేదు మంజుల. ఇక్కడ నన్ను ఇలాంటి డెస్క్ ఉంటే ఇలా పెట్టి, నేను కొంచెం హైపర్ గా ఉండేవాడు, వేసి ఒక్క తోపు తోసింది, తన్మని కొట్టి లేస్తే ఇక్కడ కట్. మహేష్ బాబు గారి సిస్టర్ మంజుల. సో దాన్ని తోసేసరికి ఇక్కడ కట్ అయింది. తర్వాత కొంచెం పెద్ద అయిన మా అక్క పెళ్లికి కార్డు ఇవ్వడానికి వెళ్తే, రారా మంజుల ఇంటికి వెళ్ళి ఇచ్చేసి వద్దాం, మహేష్ కూడా ఉంటాడని వెళ్ళాం. అప్పుడే రమేష్ వచ్చి మేడపైకి వెళ్తున్నాడు. తర్వాత మంజుల పిలిస్తే వచ్చింది. వచ్చిన తర్వాత శైలు చెప్పు ఏంటని మా అక్కతో మాట్లాడుతూ నేను ఇలా చూస్తా ఉన్నా. కాసేపు నాకు బాగున్నా అంటే, నీ వల్లే నా సినిమా కెరియర్ పోయింది చూసావా, లేకపోతే హీరోయిన్ అని. ఏ శైలు చూడవే వాడు ఎలా మాట్లాడుతున్నాడు చూడ, నేను లబలబ కొట్టేసుకుంటాను. తర్వాత నేను అప్పుడు ఆల్మోస్ట్ డిగ్రీలో కొట్టించుకున్నారు. లేదు, ఇది చిన్నప్పుడు సెకండ్ స్టాండర్డ్ లో జరిగింది. తన ఆట పట్టించాలని చెప్పి డిగ్రీ అయిపోయే టైం పెళ్లి, మా అక్క పెళ్లికి అప్పుడు కార్డు ఇవ్వడానికి వెళ్ళాం. అప్పుడు తను వీడు చూడ చిన్నప్పుడు తగిలింది ఇంకా గుర్తుపెట్టి మనసులో పెట్టేసుకున్నాడు చూడే అని అనింది. అలా ఆల్మోస్ట్ అందరు యాక్టర్స్ పిల్లలు అందరు కలిసి చదువుతున్నారు. కొంచెం ఒక్కొక్క స్టేజ్ లో. ఒకసారి సూర్య వాళ్ళ ఇంటికి వెళ్ళాం చిన్నప్పుడు, వాళ్ళ శివకుమార్ వాళ్ళ ఫాదర్, నేను, మా ఇద్దరు అక్కలు, మా నాన్న, అమ్మ అందరూ బాగా ఆర్టిస్ట్, బాగా డ్రా చేస్తారు. అప్పుడు వీళ్ళు చిన్న చిన్న పిల్లకాయలు, సూర్యను, కార్తీ. సో అప్పుడు చూసా, గుర్తుంది. తర్వాత ఇప్పుడు బాగా పెద్దవాళ్ళు అయిపోయారు, ఆల్ బిగ్ యాక్టర్స్. ఇప్పుడు రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్ వీళ్ళంతా. రామ్ చరణ్ చాలా జూనియర్స్ మీకు? రామ్ చరణ్ చిన్నోడండి. నేను చెప్పేది 80s లో తను పుట్టినప్పుడు 1 year బర్త్డే బేబీ ఉండేటప్పుడు మేము వెళ్ళాము. అప్పుడు యాక్చువల్లీ ఆ బర్త్డేకి నేను కూడా వెళ్ళలేదు, డ్రెస్ సరిగ్గా లేదని చెప్పి మీరు వెళ్ళండి అంటే మా అమ్మ, నాన్న, మా ఇద్దరు అక్కలు వెళ్ళారు. నువ్వు రావారా అంటే లేదన్నా నేను రాను, ఆడడానికి వెళ్ళిపోయాను. అప్పుడు చోళా షెరటన్లో తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారని చిరంజీవి గారు అందరినీ పిలిచారు. అప్పుడు మా నాన్న అందరూ వెళ్ళారు. అలాగే నాకు ఏంటంటే కార్డు, గ్రీటింగ్ కార్డులో తన రామ్ చరణ్ ఫోటో, చిన్న బేబీ, 1 year బేబీ తను. సో అది గుర్తుంది రామ్ చరణ్. మా నాన్న నాకు, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్కి బొమ్మలు తెచ్చారు లవ్ ఇన్ సింగపూర్ తర్వాత. అదొక మెమరీ. నాకు కొన్ని బొమ్మలు, గన్స్, కార్స్, అవన్నీ, బాలు, బట్టలు అవన్నీ. చిరంజీవి గారు ఏమో అప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకంతా, ఆంటీ సురేఖ ఆంటీ వాళ్ళకందరికీ అప్పుడు తెచ్చారు. సో వీ రిమెంబర్ ఆ పాత రోజులు ఎలా ఉండేది. మా పెద్దక్క పెళ్ళికి ఆవిడ సురేఖ ఆంటీ వచ్చారు. తర్వాత అలాగా కొన్ని ఫేసెస్లో కొంతమంది మన జీవితాల్లో వస్తారు, వెళ్తూ ఉంటారు. సో ఇట్స్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్. ఇంకొకటి ఏంటంటే ఇండస్ట్రీలో స్టార్డమ్ ఉంటేనేమో అదొక వాల్యూ. ఇప్పుడు మా నాన్నకి స్టార్డమ్ ఉండేటప్పుడు పెద్ద హీరోస్, పెద్ద హీరోయిన్స్, నేను ఉండేటప్పుడు పక్కన వచ్చి పొగిడేసి, బుగ్గలు గిల్లేసి, ఎత్తుకొని, ఆడించి పాడించి, కూర్చోరా నువ్వు నా పక్కన ఉండే అది ఇదే అంటారు. ఇప్పుడు అదన్నీ లేనప్పుడు అదే మనిషి
ఇప్పుడు కొన్నేళ్ల తర్వాత కలిసాం, కొంతమంది చూస్తాం కదా, చూసిన తర్వాత అదే మనిషి ఓకే అంటారు. ఎస్ ఆఫ్ కోర్స్ ఇండస్ట్రీ దట్ ఈస్ కామన్. అది మనం జీర్ణించుకోవాలి. సక్సెస్ మాట్లాడిద్దండి. ఇప్పుడు చూడండి, ఇండస్ట్రీలో మీరు ఒక పెద్ద స్టార్ హీరో చనిపోతే ఆ ఇంట్లో ఆయన తర్వాత ఆయన కొడుకు స్టార్ హీరో అయ్యి ఉంటేనేమో ఇండస్ట్రీ మొత్తం కదిలి వస్తుంది. అదే ఒక స్టార్ యాక్టర్ చనిపోయాడు అనుకోండి, అందరు స్టార్లతో యాక్ట్ చేసిన పెద్ద యాక్టర్, ఒక 500 సినిమాలు చేసిన యాక్టర్, ఆయన చనిపోయిన తర్వాత ఆయన కుటుంబంలో ఇండస్ట్రీకి సంబంధించి ఒక డైరెక్టర్, ఒక హీరోను ఎవరైనా ఉంటే వస్తారు, లేకపోతే మటుకు కనీసం పట్టుమంది 10 మంది కూడా కనిపించరు అక్కడ. కరెక్ట్. ఊరికే ట్విట్టర్లోనో ఫేస్బుక్లోనో సంతాపం అలా తెలియజేస్తారు. చాలా బాధగా ఉంది, మనసు కలిచివేసింది, తట్టుకోలేకపోతున్నాను. ఇండస్ట్రీ ఒక ఆనిముత్యాన్ని కోల్పోయింది. ఏం కోల్పోయిందని చెప్పి లేపు అక్కడ దాకా వెళ్ళి చూసి రాలేవు అంటే తప్పుగా అంటలేదు, ఇది జరుగుతుంది సొసైటీలో. ఇండస్ట్రీలో ఎక్కువ కనిపిస్తుంది బయట వాళ్ళకి. కనీసం చనిపోతే పట్టుమని 10 మంది రాలేదు, ఏం మనుషులు రా మీరు అని వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు మనం వింటాం కాబట్టి జస్ట్ వ్యక్తపరుస్తున్నాను అంతే. అదే ఇప్పుడు చిరంజీవి గారు రావాల్సిన అవసరం లేదు, ఆయన వచ్చారు. నెక్స్ట్ మా నాన్న చనిపోయిన తర్వాత దహనం చేసే దగ్గర స్టార్ట్ అయిపోతుంది అనే టైంలో ఎస్పీబీ గారు కాల్ చేసి, మా బాబాయ్కి చెప్పే కదా అనిల్ కిషోర్ అని, ఆయనకు కాల్ చేసి ఉండమనండి వాళ్ళ అబ్బాయికి చెప్పండి నేను వస్తున్నానని చెప్పండి అంటే, చెన్నై నుండి ఫ్లైట్ తీసుకొని హైదరాబాద్లో అక్కడ నుండి ఎయిర్పోర్ట్ నుండి వచ్చాను. 2.5 hours పట్టింది. కానీ ఆయన రావాల్సిన అవసరం లేదు. కొంతమంది ఉంటారు. ఆయన వచ్చారు, వచ్చిన తర్వాత 2 చేతులు తీసి దండం పెట్టి, చాలా థ్యాంక్స్ అమ్మా నా కోసం ఆపిపెట్టామని మా నాన్న కాళ్ళకి దండం పెట్టి. ఇప్పుడేమో ఒక స్టార్ హీరో సినిమా బాగా హిట్ అయితే ఇంకొక స్టార్ హీరో తట్టుకోలేని పరిస్థితులలో ఆ స్టార్ హీరోని ఎట్లా అనగదొక్కాలి, ఎట్లా ట్రోల్స్ చేయించాలి మా వాళ్ళ ఫ్యాన్స్తో అనేది ఇప్పుడు ఇదొక ట్రెండ్, కొత్త ట్రెండ్. సో నడుస్తూనే ఉంటుందండి ఇండస్ట్రీ అంటే. కామన్, ఇట్స్ క్వైట్ కామన్. పాన్ ఇండియా పాన్ వాళ్ళు వచ్చిన తర్వాత నేను నాకన్నా గొప్ప వాళ్ళు లేడు అనేది ఇంకా ఎక్కువైపోయింది హీరోస్ లో. సో ఇంత కాంపిటీషన్ ఈ ఫీల్డ్ లో మీకు మంచి అవకాశాలు రావాలని ఎన్నో విషాద గాథలు చాలా మంది కుటుంబాలలో జరుగుతుంటాయి. బట్ మీకు వచ్చిన బాధ, ఇంత పెద్ద బాధని మేబీ మీ నాన్నగారిని ఇష్టపడే వాళ్ళకి కూడా చాలామంది తెలిసి ఉండదు కాబట్టి ఒక ఇంటర్వ్యూ ద్వారా మీరు తెలియజేయాలనుకున్నారు, తెలియచేశారు. ఇండస్ట్రీ అంతా చూస్తుంది, ప్రజలు చూస్తారు, మీ నాన్నగారిని అభిమానించే ప్రజలు చూస్తారు, ఫ్యాన్స్ చూస్తారు, డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ కూడా చూస్తారు, హీరోస్ కూడా చూస్తారు. చూసి పాజిటివ్గా ఫీల్ అయ్యి మిమ్మల్ని పిలిచి మంచి అవకాశాలు అయితే ఇస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. సో హ్యాపీగా ఉండండి, బాబుని బాగా చూసుకోండి, కుదిరితే మంచి అమ్మాయిని మీ లైఫ్ లోకి తీసుకొచ్చుకొని వద్దండి తోడుగా ఉండేలా చూసుకోండి. నాకు ఉండేది ఒకే ఒక బాధ్యత, మా అబ్బాయి ఒకడే. ఇప్పుడు మళ్ళీ మోసి బరువు బాధ్యతలు లేవండి. మా అబ్బాయిని కొంచెం చదివిచ్చేసి వాడికి ఎవరైనా ఇచ్చి పెళ్లి చేస్తే అయిపోయింది. మై రెస్పాన్సిబిలిటీ, ఈ భూమి పైన ఉండే రెస్పాన్సిబిలిటీ అయిపోయింది. ఇంకా నా పర్సనల్ ఇంట్రెస్ట్ కొద్దీ ఏదో మనం చదివేమో పీకేమో ఇంత నాలెడ్జ్ ఉంది, అది 10 మందికి పంచాలనే ఒక దూల లేకపోతే ఒక ఏదైనా ఆశ ఉంటే అది తీసుకోవడం తప్ప ఇంకేం లేదు నాకు. ఈ ప్రపంచం భూమి పైన బతకడానికి ఒక్క కారణం లేదు. ఇంకా మా అబ్బాయి ఒక్కడే ఉన్నాడు నా ప్రపంచం. అది మా ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు. వాళ్ళకి ఆర్థికంగా ఓకేనండి, ఓకే నడుస్తుంది. ఆర్థిక ఇబ్బంది అని మాట్లాడడం స్టార్ట్ చేస్తే అది మహాసముద్రం, దేనికి ఆగదు అది. బట్ ఏది ఉన్నా వెళ్తా ఉండాలి. యూ షుడ్ గో విత్ ద ఫ్లో. ఇది ఉంది ఇది లేదని ఒకసారి కంప్లైనింగ్ మోడ్కి వెళ్తే ప్రతిదీ కంప్లైనింగ్ అయిపోతుంది. ఉన్నా లేకపోయినా ఎలా బతుకుతున్నావు, ఏదే హెల్ప్ ఇస్తున్నా, పని చేసుకోవాలి, బతకాలి, అంతే. అదే మోటివ్. సో ఎనీహౌ అది దేవుడు మీకు నిజంగా ఎక్కువ ధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో థ్యాంక్ యూ సో మచ్ నాగి గారు. సారీ అందరూ ఏమని పిలుస్తారు? నాగి అని పిలుస్తారు. చెన్నైలో అందరూ ఫ్రెండ్స్ అందరు నాగి అని పిలుస్తారు. ఇక్కడైతే కొంతమంది నా పేరు నాగేంద్ర కుమార్. నేను సినిమాలో వైభవ్ రంగనాథ్ అని పెట్టుకున్నా. సో ఆ రంగనాథ్ పెట్టుకుంటే మా నాన్న పేరు మళ్ళీ గుర్తు చేసుకున్నట్టు ఉంటుంది. ఆయన సినిమాలు పాటలు ఇంటర్వ్యూస్ చేస్తే అక్కడ ఎక్కడో ఒక దగ్గర మా నాన్న ఫోటో వస్తుంది. చూసిన తర్వాత కొంచెం బాగుంటది. నెక్స్ట్ ఇప్పుడు 2-3 కూడా అడిగారు మా అబ్బాయిని, మీ అబ్బాయిని లాంచ్ నన్ను చేయమంటారంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మనోడు అంటే ఒక మంచి లాంచింగ్ ప్యాడ్ ఉంటుంది కదా. సో ఇది పర్వాలేదు, నాకు నా ఆఫర్స్ వాడికే వస్తున్నాయి. సో నాగేంద్ర కుమార్ అలియాస్ వైభవ్ రంగనాథ్ గారు. సో విష్ యూ గుడ్ లక్ అండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మంచి సినిమాలు చేయాలి. షూర్. సో డెఫినెట్ గా మిమ్మల్ని మంచి సినిమాల్లో చూస్తామని నేను నమ్ముతున్నాను. నాన్నగారు చేసిన ప్రతి స్టార్ హీరో ఇప్పటికీ స్టార్ లాగే ఉన్నారు కాబట్టి ఆ స్టార్లతో కూడా మీరు వర్క్ చేయాలి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.